చెప్పారు మీరు కరెక్ట్ గా. 85, 85, 86, 87, 88, 89. ఇప్పుడు ఈ 5 నామాలు అమ్మవారి యొక్క సూక్ష్మ స్వరూపము. అణువుని ఇప్పుడు ఆటం బాంబ్ ఎలా తయారు చేస్తాము? అణువుని కోస్తూ ఉంటారు. వన్ హాఫ్, వన్ హాఫ్, వన్ హాఫ్, వన్ హాఫ్. ద మోర్ యూ కట్ ఇట్, ద మోర్ పవర్ఫుల్ ఇట్ బికమ్స్. లైక్ వైజ్ మన సాధనలో కూడా మనం ఎంత సూక్ష్మీకరణం అయితే అంత పవర్ఫుల్ అవుతాం. ఏంటి సూక్ష్మీకరణం అంటే ఏంటి? మన యొక్క ఐడెంటిటీస్ ని వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఐఎమ్ ఏ మదర్, ఐఎమ్ ఏ ఫాదర్, ఐఎమ్ ఏ సన్, ఐఎమ్ ఏ రిచ్ మ్యాన్, ఐఎమ్ ఏ డాక్టర్. ఇవన్నీ మనం ఆ ఐడెంటిటీస్ ని వదిలేసుకొని అసలు జీరో ఐడెంటిటీతో కనుక మనం పని చేయడం కనుక స్టార్ట్ చేస్తే దాన్ని హ్యూమిలిటీ అంటారు. హ్యూమిలిటీ అంటే అది అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటము. అలాంటి అప్రోచ్ ఎప్పుడు భగవత్ తత్వాన్ని తెలుసుకోవటానికి మనం ఉపయోగించుకోవాలి. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నది, ఎంత విజ్డమ్ ఉన్నది, అది ప్రదర్శనలుగా మాత్రం ఉండకూడదు. అయితే చిన్న 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 వాక్యాలతో చక్కగా ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే లిమిటెడ్ గా చెప్పడం అలవాటు చేసుకోవాలి. అది మన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట. ఇఫ్ సంబడి ఎక్స్పెక్ట్స్ మోర్ ఫ్రమ్ అస్, లెట్ అస్ గివ్ దెమ్ మోర్. ఇఫ్ సంబడి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, స్టిల్ హీ నీడ్స్ టు బి అడ్వైజ్డ్. మనం ఏదో ఒక అడ్వైజ్ సింపుల్ గా ఒక సెంటెన్స్ లో వాళ్ళకి ఒక మాట చెప్పారనుకోండి, మీరు చెప్పేటప్పుడు ఒక రకమైన మానసిక స్థితిలో అంటే మానసిక స్థితిలో కనుక చెప్తే అది వాళ్ళ ఎదుటివారి యొక్క సబ్ కాన్షియస్ లో ఇంప్రెస్ అయిపోతుంది అనమాట. లేదు అలా కుదరదు అంటే అమ్మవారిని తలుచుకోండి, గురువు గారిని తలుచుకోండి. అమ్మా తల్లి, నీ బాధ తీరిపోతుంది, నీ 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 కొడుక్కి ఉద్యోగం వస్తుంది, నీ కూతురికి త్వరలో పెళ్లి అయిపోతుంది, మీ ఇంట్లో ఎవరికి రోగాలు ఉండవు అని మీరు మానసికంగా అనుకున్నా కూడా అమ్మవారిని తలుచుకొని గురువుని తలుచుకొని జరిగిపోతుంది. ఇది సూక్ష్మీకరణ సాధన. అంటే మీకెవరు ఈ సాధన చేసినందువల్ల, ఈ ప్రపంచానికి హెల్ప్ చేసినందువల్ల మీకెవరికి కిరీటాలు పెట్టరు, మీకెవరు పేర్లు చెప్పరు, ఆహా ఓహో అన్నారు, మిమ్మల్ని పైగా పెద్ద పట్టించుకొని కూడా పట్టించుకోరు. కానీ ఇంటర్నల్ గా అంతర్యాగంలో భాగంగా మీరు ఎప్పుడైతే ఎవరికి తెలియకుండా ఈ సూక్ష్మీకరణ సాధన చేస్తూ నలుగురికి సేవ చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 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 జపమాల జపం చేసి ఈ జపమాల యొక్క శక్తిని నేను తులసి కోటలో ధారపోస్తున్నాను అంటే ఖచ్చితంగా అది కొన్ని వేల మందికి ఆ శక్తి తీరుతుంది. కానీ అది చేసింది ఎవరు అనేది ఎవరికి తెలియదు. వాళ్ళకి ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది. అది ఇతరులకి సహాయం అందడం ముఖ్యమా, లేదు మన పేరు రావటం ముఖ్యమా అనేది మనం తెలుసుకోవాలి. మన పేరు రావటం ఎప్పుడూ ముఖ్యము కాదు. అలాంటివి కొన్ని వందలు పేరు కోసం కాంక్షించకుండా కొన్ని వందలు రకమైన డివైన్ వర్క్స్ చేస్తే తప్పితే మనము అమ్మవారి యొక్క దృష్టిలో పడము అనేది మనం అర్థం చేసుకుంటే అదే సూక్ష్మీకరణ సాధన అవుతుంది అనమాట. ఎంత సూక్ష్మీకరణ చెందితే అంత పవర్ఫుల్. దానికోసం మరి ఉపవాసాలు చేసేసి సన్నబడిపోయి అది కాదు. ద మోర్ ద థింకింగ్ ప్యాటర్న్ బాగా డీప్ గా ఉండాలి. మనం మెడిటేషన్స్ లో కూడా డీప్ అంటాం. అలాగని మరీ ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోయాను, మరీ ఓవర్ గా ఆలోచించి అతి భయం వేసిపోయి అలా కూడా ఉండకూడదు. దెర్ మస్ట్ బి ఏ డైనమిక్ మెడిటేషన్ ఆస్పెక్ట్, ఒక మెంటల్ స్టేట్ ఒకటి మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఈ శ్లోకాల్లో. శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖ పంకజ, శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖ పంకజాయై నమః. ఈ లలితాంబ మంత్రము మనందరికీ తెలుసు. మనం ఇనీషియల్ ప్రేయర్ లో కూడా చెప్పాం. మనము జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మళ్ళీ 3 కీస్, హ్రీం శ్రీం క్లీం. ఈసారి ఏంటి, శ్రీ విద్యను ఓపెన్ చేస్తాం. కా ఏ ఈ లా హ్రీం, హ స క హ ల హ్రీం, స క ల హ్రీం శ్రీం. ఇవి ఈ 3 పంచదశి అంటారు. పంచదశి అంటే 15 అక్షరాలు. దానికి చివరిలో శ్రీం అనేది కలిపారు, అప్పుడు 16 అయింది. సో ఈ పంచదశి మంత్రము చాలా చాలా సీక్రెట్ మంత్రం. సభముఖత గురుముఖతగా గురువు మాత్రమే చెప్తాడు.
సభలో అయితే ఓపెన్ ఎయిర్ దీంట్లో అయితే చెప్పరు. ఈ పండితులు వాళ్ళకి భయం, ఎవరైనా మిస్యూటిలైజ్ చేసుకుంటారేమని. మాస్టర్ గారు శ్రీరామ శర్మ ఆచార్య గారి ఆశీర్వాదంతో ఈ 25 సంవత్సరాల తపస్సు చేసి దీని మీద ఉన్న కొన్ని కీస్ ఓపెన్ చేశారు. ఆ కీస్ ఓపెన్ చేసేసి మనందరికీ ఇచ్చారన్నమాట. ఇది కరెక్ట్ గా పర్పస్ఫుల్ గా ఎవరికి వెళ్ళాలో అదే వాళ్ళకే వెళ్తుంది. ఓపెన్ ఎయిర్ లో వేసి చెప్పినా ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకే అర్థం అవుతుంది. ఆ, అట్లా ఈ మంత్రాన్ని మాస్టారు ఆ, ఒక రకమైన క్యాప్సూల్ లో పెట్టి రిలీజ్ చేశారన్నమాట. సో దిస్ దిస్ పర్టికులర్ పంచదశి ది మోస్ట్ యూట్యూబ్ లో తీసుకెళ్తున్నాం కాబట్టి మనము ముందొచ్చిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళ గురించి మనం అనుకోకర్లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మన ఈ ప్రయాణంలో అందరం కలిసే ఉన్నాం. ఫిజికల్ గా మనం ఇక్కడ ఇక్కడ ఉన్నా లేకపోయినా ఈ లలితా సహస్రనామం చదివే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్దాం. ఈ భూమి మీద ఎక్కడున్నా సరే, మన గ్రూప్ లోనే ఉన్నారా, మన గ్రూప్ లో లేరా అన్నట్టుగా కాకుండా, సో ఎక్కడున్నా మనం 15 పంచదశి మంత్రాల గురించి చెప్పుకుంటున్నాం. క ఏ ఈల హ్రీం దీన్ని ఏమన్నారు? వాగ్భవ కూటము అన్నారు. హాసక హాల హ్రీం దాన్ని ఏమన్నారు? మధ్య కూటము అన్నారు. దీన్నే కామరాజ కూటము అని కూడా అంటారు. సకాల హ్రీం మాత్రమే ఉన్నది, దానికి శ్రీం జోడించారు మాస్టారు, దాన్ని శక్తి కూటం అన్నారు. దీని గురించి మళ్ళీ చెప్తున్నాను. శ్రీరామ శర్మ ఆచార్య గారి పర్మిషన్ తో 25 సంవత్సరాలు తపస్సు చేసి దాని మీద గురువు గారు ఇచ్చిన అంశాలని ఆయన విడుదల చేసి ఆ ఆ తపస్సుని ఒక సంపుటీకరణ చేసి ఆ మంత్రాన్ని ఒక నవరాత్రుల్లో నెల్లూరులో ఈ మంత్రాన్ని రిలీజ్ చేశారు. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం మూడు కీస్. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. తర్వాత మళ్ళీ 3 కీస్. హ్రీం శ్రీం క్లీం, క ఏ ఈల హ్రీం, హసక హల హ్రీం, సకల హ్రీం, శ్రీం ఒకటి జాయిన్ చేశారు. సో ఇది ఒక గ్రాండ్ మంత్రం అన్నమాట. ఒక రకమైన సైన్స్ లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏదైతే ఉందో అలాంటిది ఇది మంత్రం. ఎందుకంటే మనం లలితా విద్యను నేర్చుకుంటున్నాము, శ్రీ విద్య కూడా నేర్చుకోవాలని ఈ లలితా విద్య నేర్చుకుంటున్నాం. కాబట్టి శ్రీ విద్యకు సంబంధించిన ఈ మంత్రము కయ్యే ఈల హ్రీం, హసక హల హ్రీం, సకల హ్రీం శ్రీం అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజాయి నమః అనే దాంట్లో వాగ్భవ కూటము, కామరాజు కూటము, శక్తి కూటముగా ఈ మంత్రాన్ని, పంచదశి మంత్రాన్ని తెలుసుకున్నాం. వాగ్భవ కూటంలో ఉన్న ప్రయోజనం ఏంటి? ధర్మము, మోక్షము, ఈ రెండిటికి పనికొచ్చే జ్ఞానం ఇస్తుంది వాగ్భవ కూటం, ఫస్ట్ లైన్. తర్వాత దీనికి మనం ఏం చేయాలి? ధర్మబద్ధంగా ఉండాలి, పరమార్థ సాధన ఉండాలి. పరమార్థ సాధన అంటే ఇతరుల కోసం చేసే సాధన. మనం చెప్పుకున్న సంకల్పమే ఇతరుల కోసం, మనం చేసే ప్రతి ఒక్క యాక్ట్ ఇతరుల కోసమే. కాబట్టి ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీఆర్ 100% క్వాలిఫైడ్. అయితే కామరాజు కూటంలో మొదటిదేమో వాగ్భవ కూటము ధర్మము మోక్షం ఇస్తుంది. రెండవది కామరాజ కూటంలో మనకి ఆ అర్థముతో పాటు ధర్మంతో పాటు మోక్షము రెండు వస్తాయి. లోకయాత్రకి కామం సాధించాలి అని భాగవతంలో చెప్పబడింది. చక్కగా సమన్వయం చేస్తారు. జీవితానికి కావాల్సినవి ఏంటండి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇవి 4 మనకి కయ్యేల హ్రీం, హసక హల హ్రీం ఇస్తుంది. తర్వాత ఈ ఈ 3 కూటాలలోనూ అందులో మోక్షం వైపు నడిపే ధర్మం వాగ్భవ కూటం వల్ల వస్తుంది. కామరాజు కూటం వల్ల కామరాజు కూటం వల్ల ఇందులో మోక్షం వైపు నడిపే ధర్మం వాగ్భవ కూటం వస్తుంది. కామరాజు కూటం వల్ల జీవితానికి కావాల్సిన అర్ధ కామంలో వస్తుంది. శక్తి కూటం వల్ల లభించేది మోక్షం అని వివరిస్తున్నారు. ధర్మార్థ కామ మోక్షములు మనకి వస్తాయి. ధర్మము అంటే ది రైట్ వే ఆఫ్ లివింగ్. అర్థము అంటే ఒక మీనింగ్ఫుల్ వే ఆఫ్ లివింగ్. కామము అంటే ఈ ఈ ఈ రైట్ వే ఆఫ్ లివింగ్ జీవించడానికి ఒక రకమైన డిజైర్ ఉండాలి.
ఆ వేదాంతం అండి, ఏం ధర్మము, ఆ ప్రపంచం అంతా చండాలము, నేను ఒక్కరిని ఎందుకు ధర్మంగా ఉండాలి అనుకున్నారనుకోండి, దట్ ఈస్ నాట్ ది రైట్ వే. అది కామము లేని ఆ దీనికి వస్తుంది అనమాట. యూ హ్యావ్ నా యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ సఫిషియంట్ సంకల్ప టు లివ్ ఏ ధార్మిక్ వే ఆఫ్ లైఫ్. అందుకని మనకి ధర్మం ఉండాలి, అర్థం ఉండాలి, కామం ఉండాలి. ఈ మూడు కనుక కరెక్ట్ గా ఉంటే మోక్షం వస్తుంది. మోక్షము అంటే మనకి బాండేజ్, కార్మిక్ బాండేజ్ లోంచి బయటికి రావటము. సో ఇలాగా మూడు కూటములతో చతుర్విధ పురుషార్థాలు ఇవ్వగలిగిన మంత్రమే శ్రీ విద్యా మంత్రము. కాబట్టి కయేఈల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం శ్రీం, ఇది మూడు వాగ్భవ కూటాలు, మూడు రకాలైన శక్తులు మనకు వస్తాయి. నాలుగు రకాల ధర్మ, అర్థము, కామము, మోక్షము. అందుకు త్రివర్గ ఫలద. త్రివర్గాలు అంటే అర్ధకామాలు కలిపి ఒక వర్గం. చాలా మంది త్రివర్గాలు అంటే ధర్మకామాలు అని ఆగిపోతారు. ధర్మం ఒక వర్గము, అర్ధకామములు ఒక వర్గము, మోక్షము మూడో వర్గము. ఇవి త్రివర్గాలను లెక్క కట్టాలి. మరి ధర్మార్థ కామ మోక్షాలంటే నాలుగు ఉన్నాయి కదండి. త్రివర్గాలు ఎందుకు అంటున్నారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ధర్మం ఒకటే ఒక క్లాస్, అర్థము కామము సెకండ్ క్లాస్, మోక్షం అనేది థర్డ్ క్లాస్. అంటే ధర్మము నేర్చుకున్నాం అనుకోండి, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అర్థము కామముతో పాటు జీవిస్తున్నాం అనుకోండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇక మోక్షం కోసం జీవించడం అనుకోండి, ఇక నోబుల్ నోబుల్ ప్రైజే అన్నమాట. ఎప్పుడైతే మనం మోక్షం కోసం జీవించడం మొదలు పెట్టామో, మోక్షం కోసం జీవించడం అంటే ఏదో ఇండివిజువల్ గా సాధన చేయడం కాదు. మనం చేస్తున్న పనులు, మనం ఈ లలితా విద్య చేసినా, జపం చేసినా, ఏది చేసినా ఇతరుల కోసమే, ఆ జపశక్తిని ధారపోయటమే. కాబట్టి ఈ త్రికూటాలు అమ్మవారి శరీరంలోనే ఉన్నాయి. శ్రీ విద్య, శ్రీమంత్రం ఎక్కడుందండి? అమ్మవారి శరీరంలోనే ఉన్నాయి, శ్రీ యంత్రంలోనే ఉన్నాయి. ఈ శరీరాన్ని చూసి ధ్యానం చేసి నమస్కరిస్తే ఆ మొత్తం నాలుగు ఇస్తున్నదని చెప్తూ, శ్రీమద్ భాగవ కూటైక స్వరూప ముఖ పంకజ అని వశన్యాది వాగ్దేవతలు మనకి ఆ మంత్రం ఇచ్చారు. ఇక్కడ శ్రీమత్ అని అవతారికలో చెప్పిన శ్రీం బీజం పెట్టేశారు. దానితో ప్రారంభించి మళ్ళీ మంత్ర విద్యని ప్రత్యేకించి ఇస్తున్నారు. అలా మనము ముందుకెళ్దాం. ఈ ఈ మంత్రంలో మొదటి భాగము వాగ్భవ కూటము, అమ్మ ముఖంలాగా అనిపిస్తుంది. కయేఈల హ్రీం అనేది అమ్మవారి ఫేస్ అన్నమాట, ముఖముగా చెప్పుకోవచ్చు. తర్వాత శ్రీ కంఠాదకటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, శ్రీ కంఠాదకటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యే నమః. సరే, శిరస్సు నుండి కంఠం వరకు వాగ్భవ కూటము, కంఠము క్రింది భాగం నుండి నడుము వరకు మధ్యకూట స్వరూపము కామరాజు కూటము. కామరాజు కూటం అనే మంత్రం అక్కడ దాగి ఉంది. దానిలో ఉన్న బీజాక్షరాలు, వాటి శక్తులు, ఆ అవయవాలు, అలాగే కళ్ళు, చెవులు మొదలైనవి వాగ్భవ కూటము. అర్థమైంది కదా? కళ్ళు, చెవులు అనేది కయేఈల హ్రీం. తర్వాత శిరస్సు నుండి కంఠం వరకు వాగ్భవ కూటం, కంఠం నుండి కింద భాగం అంతా, కంఠం నుండి నడుము వరకు హసకహల హ్రీం. తర్వాత ఏం చెప్తున్నారు చూద్దాం. శక్తి కూటైకతాపన్న కట్యతో భాగధారిణి, శ్రీ శక్తి కూటైకతాపన్న కట్యదో భాగధారిణ్యే నమః. కటి నుండి పాదం వరకు అమ్మవారి కట్టుకున్న అరుణారుణ కౌస్తుంభ వస్త్రము, ఆ పాదాలకు ఉన్న మట్టెలు, పాదం వరకు కూడా శక్తి కూటంతో పొందుపరుచున్నది. శక్తి కూటైకతాపన్న అనగా పొందుపరచబడిన ఏకత్వం పొందిన స్థితి. ఈ విధంగా అమ్మవారి స్వరూపంగా, అమ్మవారి మూల విద్య అయిన పంచదశి విద్య యొక్క మూడు కూటములే మూడు భాగములుగా శరీరంలో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అమ్మవారి ఫేస్ చూడంగానే కయేఈల హ్రీం, తర్వాత శిరస్సు నుంచి నడుము వరకు మీరు చూసినప్పుడు హసకహల హ్రీం, నడుము నుంచి పాదాలు మట్టెల వరకు, మట్టెలు ఆ వేళ్లకు ఉన్న ఇవి ఉంటాయి చూసారా, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి కాలి వేళ్ళకి పెడతారు, అక్కడ వరకు ఆ మట్టెలు ఆ కాలి గోరు దాకా. కాలి గోరు కూడా ఇంపార్టెంట్ అండి. కాలి గోరు నుంచి కూడా ఒక అద్భుతమైన చేతనత్వం, అద్భుతమైన వెలుతురు వస్తుంది. అలా మనము చూడగలిగితే అమ్మవారిని, మనం మొదటి నుంచి అదే అనుకుంటున్నాం, అమ్మవారి స్వరూపము కాదు, అమ్మవారి స్వరూపము వెనకాల ఉన్న ఆ మాంత్రిక స్వరూపము, ఆ లైట్ అట్మాస్ఫియర్, ఆ సీ ఆఫ్ లైట్, ఆ అద్భుతమైన కాంతిని మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ అద్భుతమైన కాంతి, ఆ కాంతిలోనే మొత్తము
పవరు, లవ్, మ్యాటరు, ఎనర్జీ అన్ని ఉన్నాయి. దాన్ని ఋషులు మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆ స్వరూపం ఇచ్చారు. ఆమెకి ఆభరణాలు పెట్టారు, అద్భుతమైన చీర కట్టారు. ఆమె ఆమె ఆభరణాలు కూడా మంత్రములే అన్నారు. ఆమె నవ్వితే కూడా మంత్రమే అన్నారు. ముక్కు పుడకలు గ్రహాలన్నారు, కిరీటాలలో ద్వాదశాదిత్యులను పెట్టారు. ఆమె కుచద్వయము సూర్యచంద్రుడు అన్నారు, కళ్ళు సూర్యచంద్రుడు అన్నారు. ఆమె యొక్క ఆమ్, ఈ ఆమ్, నడుము కట్టుకునే ఆ ఆభరణం కూడా ఒక గొప్ప మంత్రం అన్నారు. కాబట్టి ఇక్కడ మనకి ஒரு குச்சி இருக்கா போல இருக்கு. நானே ஒரு குச்சி தின்னுங்கக்கா அப்படின்னு சொல்லிட்டு கொடுத்துருக்கா. వై దీస్ పీపుల్ ఆర్ టాకింగ్, వై దీస్ పీపుల్ ఆర్ అన్మ్యూటింగ్ అండ్ టాకింగ్. ఐ కుడెంట్ అండర్స్టాండ్ దిస్, హౌ దే డూ దిస్. ఎందుకు అన్మ్యూట్ చేసి మాట్లాడుకుంటున్నారు? ఓకే, సో ముఖము ముఖము కయేఈల హ్రీం, ఆ శిరస్సు నుంచి నడుము వరకు హసక హల హ్రీం, నడుము నుంచి కాలి గోళ్ళు మట్టెల వరకు సకల హ్రీం శ్రీం. అలా గనక మీరు అమ్మవారిని గనక చూసుకోగలిగితే ఇక అసలు అసలు మూల మంత్రం మనలోకి దిగిపోతుంది. ఆ ఎనర్జీ మనలోకి దిగిపోవడానికి రెడీగా ఉంటుంది. తర్వాత మూల మంత్రాత్మిక, శ్రీ మూల మంత్రాత్మిక ఏ నమః. అమ్మవారి మంత్రమే మూల మంత్రం. ఏ దేవతనైనా ఉపాసించేటప్పుడు ప్రధానంగా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రానికి అంగములుగా పూజ, పునస్కారము, సహస్రనామ స్తోత్రం, హృదయము అలాంటివి ఉంటాయి. మనకి ఆదిత్య హృదయం అని, విష్ణు హృదయం అని, శివ హృదయం అని, తర్వాత షోడశోపచార పూజ అని, శివుడికి సహస్రనామం అని, ఇలా ఉంటాయి కదా. అలాగే ఇక్కడ కూడా, కానీ మంత్రము మాత్రం మూల మంత్రము. అలాగే శ్రీ విద్య అంతటికి మూల మంత్రం ఏదో అదే అమ్మవారు. ఇప్పటి వరకు చేసిన వర్ణన ప్రకారం మూల మంత్రాన్ని 3 భాగాలుగా చూస్తే ఆ 3 భాగాల రూపమే అమ్మవారి స్వరూపం. అందుకని మూల మంత్రమే ఆమె రూపము. అందుకని విడివిడిగా చెప్పారన్నమాట. మూల మంత్రాన్ని ఏదైతే మనం చూసుకుంటున్నామో కయేఈల హ్రీం సకల హ్రీం సకల హ్రీం శ్రీం అనేది అమ్మవారి స్వరూపంగా గనక మనకి చెప్పగలిగితే ఇది ఒక గ్రేటెస్ట్ మెడిటేషన్ టెక్నిక్ అన్నమాట. ఒక మంత్రానికి కరెక్ట్ గా ఒక డైటీని గనక అటాచ్ చేసామనుకోండి, ఆ మంత్ర జపం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ డైటీ, ఆ శక్తి స్వరూపిణి మన కళ్ళెదురుగా వస్తుంది. ఆమె యొక్క ఆ కృప కృప ఆమె యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది అనమాట. అది అందుకని ఋషులు ఆ మంత్రాన్ని అలా డివైడ్ చేసి పెట్టారు. తర్వాత మూల కూటత్రయ కళేబర, శ్రీ కూటత్రయ కళేబరాయే నమః. అమ్మ యొక్క కళేబరం అంటే స్వరూపం. కళేబరం అంటే జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారు, శరీరంలో ఉండేది ఆ అస్థిపంజరం అనుకుంటారు. కానీ అలా అనుకోకుండా ఇక్కడ అమ్మ యొక్క కళేబరము మూల కూటత్రయము, 3 కూటములతో కూడిన కళేబరం అనగా విగ్రహం. అమ్మవారి విగ్రహము చూసినా మీకు అలాగే చూడాలి. 3 పార్ట్స్ గా చూడండి అమ్మవారిని. పైనుంచి ఒకసారి కిందకి, కింద నుంచి ఒకసారి పైకి, అది కూడా ఒక మెడిటేషనే. పైనుంచి అలా కిందకి చూస్తూ ఆ జుట్టు నుంచి శిరస్సు వరకు వచ్చేటప్పుడు కయేఈల హ్రీం, తర్వాత శిరస్సు నుంచి నడుము వరకు వచ్చేటప్పుడు అలా మెల్లగా చూసుకోండి. ఎవరికి తెలియాల్సిన అక్కర్లా, మీరు గట్టిగా చెప్పుకోకర్లా. అలా అమ్మవారిని ఒకసారి మనం ఏం చేస్తాము, ఆ టెంపుల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కళ్ళు మూసేసుకొని చేసేసుకుంటాం. కానీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక 1 మినిట్ చక్కగా అమ్మవారిని పైనుంచి శిరస్సు కంఠం వరకు కయేఈల హ్రీం, కంఠం నుంచి నడుము వరకు హసక హల హ్రీం, నడుము నుంచి పాదాల వరకు సకల హ్రీం శ్రీం అని గనక మనము కళ్ళు తెరిచి కనుక మన అమ్మవారితో అలా మన మంత్రం చెప్పుకుంటే ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న ఆ శక్తి మనతో కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి మన ద్వారా ఆవిడ పనులు చేయించుకుంటుంది. అంతే. ఇంకా దానికి అమ్మవారి కల్లో కనపడింది, నాకు నాకు ఆశీర్వాదం ఇచ్చింది, అవి కూడా కరెక్టే. కానీ ఆవిడ యొక్క ఇన్నర్ సర్కిల్లోకి మనం ఎంటర్ అయ్యి ఆవిడ చేసుకోవాలి అనుకున్న పనులు మన ద్వారా చేయించడం అనేది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది లైఫ్ అన్నమాట. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది హ్యుమానిటీ. అంటే అది అలా గనక మనం
మన శరీరాన్ని, మన జీవితాన్ని తయారు చేసుకోగలిగితే ఇంకా అంతకంటే సేవ అక్కర్లేదండి. ఇంకా మీరు ఎన్ని కోట్లు దానం ఇచ్చినా సరే అమ్మవారిని మనలోకి ఆహ్వానించుకొని మనమే అమ్మవారి లాగా పనులు చేయడం మొదలు పెట్టగలగడం జరిగితే ఇంకా అదే చాలా గొప్ప విషయం. మంత్రమే దేవత. దేవతలు ఎక్కడో ఉన్నారు, ఎక్కడా లేని వారిని కాదు. రామ మంత్రం చేసిన వారికి రాముడు దేవత. రామ్ 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 అంటే రాముడు దేవత. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణుడు మంత్రం. ఆంజనేయుడు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయుడు. అలాగే ఏ మంత్రం చేసినా ఆ మంత్రానికి ఒక దేవత ఉంటారని మనకి తెలిసిందే. కానీ ఆ మంత్రం చేసేటప్పుడు ఆ దేవతా స్వరూపాన్ని మనము గుర్తు చేసుకుంటూ కనుక చేసుకోగలిగితే ఆ మంత్రంలో ఉన్న శక్తి, ఆ దేవతలో ఉన్న శక్తి కలిసి మనకి కనెక్ట్ అవుతుంది. ఉం? రామ మంత్రంతో ఉపాసన చేస్తుంటే ఆ మంత్రం నుండి ఉద్భవించే శబ్ద చైతన్యము ఈశ్వర చైతన్యాన్ని రామ రూపంలో వచ్చింది. అది ఆ మంత్రం ఏ మంత్రమైనా సరే మనం ఉపాసన గాయత్రి మంత్రం చేస్తుంటే ఏ చైతన్యం వస్తుందండి? సూర్యుడి యొక్క చైతన్యం మనలోకి దిగుతుంది. అలాగే ఏ మంత్రం చేసినా ఆ మంత్రం యొక్క చైతన్యం ఏంటి, ఆ మంత్రం యొక్క దేవత ఏంటి, ఆ దేవత యొక్క విషయాలేంటి అవి తెలుసుకొని కనుక మనకి చేసుకోగలిగితే అద్భుతం అన్నమాట. 26 సంవత్సరాలు 27 సంవత్సరాలుగా గాయత్రి పరివార్లో ఉంటూ మాస్టర్ యొక్క శిష్యరికం చేస్తూ ఎన్నో పనులు చేస్తూ కూడా ఇప్పటికీ కొంతమంది నాకు గాయత్రి మంత్రం అంటే నచ్చదండి, శ్రీరామ శ్రీరామ అంటే సరిపోతుందండి. అంతే. యు ఆర్ కన్ఫైన్డ్ టు దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లైఫ్ ఓన్లీ. రాముడు కృష్ణుడు కలిస్తే గాయత్రి మంత్రం అవుతుంది. మరి రామ అని అనుకోకూడదా? అనుకోవచ్చు. రామ నవరాత్రుల్లో రాముడు అనుకోండి, కృష్ణుడి గురించి కృష్ణ అనుకోండి. గాయత్రి మంత్రం చేసుకుంటే సూర్యుడి యొక్క శక్తి, ఏ సూర్యుడిలోనైతే మీరు రాముణ్ణి, కృష్ణుణ్ణి, హనుమంతుణ్ణి, అమ్మవారిని కూడా చూడగలరో, ఏ చంద్రుడిలో అమ్మవారిని చూస్తే మీకు శ్రీ విద్య మంత్రం దొరుకుతుందో, అలాగే సూర్య చంద్రాదులు రెండు అమ్మవారి యొక్క కళ్ళు అని మనకి అర్థమవుతాయో, ఆ మంత్రాలలోకి వెళ్ళినప్పుడు ఆ మంత్రం యొక్క శక్తితో మీకు లింక్ అయినప్పుడు ఇక మిగతా దేవతలందరూ మనతో ఆటోమేటిక్ గా లింక్ అయిపోతారు. సరే, ఇంకొక అర్థం కూడా చెప్తున్నారు. మొదటి 3 కంఠాదహ కట్టి పర్యంత వరకు చెప్పిందంతా సౌభాగ్య విద్య. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళయబర అనే వాటిలో షోడశి విద్యను చూపించేశారు కదా. మనకి షోడశి విద్య చూపించేశారు. ఇప్పటి వరకు అమ్మవారి యొక్క సూక్ష్మ రూపమైన మంత్రాన్ని తెలియజేశారు. ఇది అమ్మవారి యొక్క సూక్ష్మ రూపమైన మంత్రం. ఇప్పుడు కుండలిని రూపం తెలియజేస్తున్నారు. చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండండి. మనం ముందుగానే చెప్పుకున్నాము, ఈ సెషన్స్ మనం చాలా జాగ్రత్తగా, నేను కూడా చాలా ఇంటెన్స్ సాధనలో ఉండి ఒక రకమైన మానసిక స్థితికి లోనయ్యి ఈ ప్రెషర్ తో ఈ నాలెడ్జ్ ని బయటికి రావాలి, ఇంపార్ట్ అవ్వాలి, నలుగురికి తెలియాలి, ఈ పుస్తకంలో చెప్పబడిన విషయాలు పబ్లిక్ లోకి వెళ్ళాలి అని మనం అనుకున్నప్పుడు, మనందరం కలిసి ఎస్ లెట్ us డూ ఇట్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు పబ్లిక్ లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఆటోమేటిక్ గా ది ఎంటైర్ యూనివర్స్ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాశిస్సులు పొంది పృథ్వీపై చక్కటి వాతావరణం తయారవుతుంది. అందరూ బాగుపడతారు. కాబట్టి మనం వీఆర్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ దట్ గ్రేట్ మిషన్ అన్నమాట. ఆ ఒక అద్భుతమైన అమ్మవారు అనుకున్న ఒక అద్భుతమైన కార్యంలో మనందరం భాగస్థులం. కాబట్టి మన ద్వారా కొన్ని అద్భుతమైన సూక్ష్మీకరణ శక్తులు, సూక్ష్మ రూపమైన మంత్రముల యొక్క రహస్యములు ప్రపంచంలోకి వెళ్తున్నాయని కనుక మనం అర్థం చేసుకుంటే మనము వీఆర్ ఆల్ ది బ్లెస్డ్ పీపుల్ యాజ్ ఆఫ్ నౌ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము వాగ్భవకూటం 3 రకాలుగా చెప్పేసుకుని దాని ప్రకారము చూసుకున్నాము. తర్వాత ఇప్పుడు కుండలిని రూపం చెప్తున్నారు, చూసుకోండి జాగ్రత్తగా. అమ్మవారిని ఆరాధించే రూపాలు 1 విగ్రహ రూపము, మంత్ర రూపము, కుండలిని రూపము. అంటే థియరీ,
సబ్జెక్ట్ ప్రాక్టికల్స్, లేదు థియరీ ఫార్ములా ఎక్స్పెరిమెంట్, లేదు ఫార్ములా ఎక్స్పెరిమెంట్ రిజల్ట్. ఈ మూడిట్లో ఎట్లయినా అనుకోండి మీరు. థియరీ చదువుకున్నాము, బై హార్ట్ చేసుకున్నాము, ఎగ్జామ్స్ రాసాము, రిజల్ట్ వచ్చింది, ఉద్యోగం సంపాదించాము. లేదు ఒక ఫార్ములాని కనిపెట్టాము, ల్యాబ్ లోకి వెళ్ళాము, ఒక ఎక్స్పెరిమెంట్ చేశాము, ఒక మంచి తయారు చేసి అందరికీ ఉపయోగపడే ఒక థీసిస్ రాసాము, లేదు ఒక ఐటమ్ తయారు చేసాము, మంచి టాబ్లెట్, క్యాన్సర్ కి ఒక క్యూర్ తయారు చేసేసాము. కొన్ని కోట్ల మంది మరణిస్తున్నారు, క్యాన్సర్ క్యూర్ ఈ రోజు వచ్చేసింది. అలాగే అనుకోవచ్చు. సో ఆల్ ది సాధన 3 పార్ట్స్ లాగా ఉంటుంది అని ఎలాగైతే మనం చెప్పుకుంటామో, సైన్స్ కూడా 3 పార్ట్స్ లా ఉంటుందని ఎలాగైతే చెప్పుకుంటామో, ఇక్కడ కూడా అమ్మవారిని 3 రకాలుగా సూక్ష్మీకరణ సాధన చేసేటప్పుడు 3 రకాలుగా ఆరాధించాలి అని చెప్తున్నారు. ఒకటి విగ్రహ రూపము, రెండవది మంత్ర రూపము, మూడవది కుండలిని రూపము. సరే, ఇంకా మెల్లగా మనం కుండలినిలోకి వస్తాం. కుండలిని అనేది మనందరిలో ఉన్నది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క శ్వాస కుండలిని యొక్క ఎక్స్టర్నలైజ్డ్ యాక్షన్ అన్నమాట. కుండలిని అనేది మనకి బాహ్య ప్రపంచంలో కూడా కనపడుతుంది. మనం చూసే ఈ ఎలక్ట్రిసిటీ ఉంది చూసారా, దట్ ఈస్ ఎక్స్టర్నలైజ్డ్ కుండలిని. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ ఎలక్ట్రిసిటీని రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్ లో కనుక టచ్ చేస్తే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. అదే ఎలక్ట్రిసిటీని మీరు కరెక్ట్ గా వైర్ చేసి లైట్స్ లో, ఫుడ్ లో, రెఫ్రిజిరేటర్స్ లో, ఏసీల్లో పెట్టుకొని, ఇదేంటి ఇప్పుడైతే కార్లు కూడా వస్తున్నాయి, ఎలక్ట్రిక్ కార్లలో వస్తున్నాయి, ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. సో ఎలక్ట్రిసిటీని కనుక మీరు కరెక్ట్ గా ఉపయోగించుకుంటే యూ కెన్ డూ సో మెనీ మిరకల్స్ ఇన్ ది యూనివర్స్. అదే ఎలక్ట్రిసిటీని మీరు కొంచెం అవగాహన లేకుండా ఏదో వాళ్ళకు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినేసేసి దాన్ని చేసుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. అంటే షాక్ కొడుతుంది అంటే అదేదో మీకు ఆ అదేదో ప్రాబ్లం క్రియేట్ అవుతుందని కాదు. యూ కెనాట్ గో త్రూ దట్ ఫేజ్ అనమాట. దాన్ని ముందుకు వెళ్ళనీయదు మిమ్మల్ని, అంతే. సో దాని గురించి పెద్ద కంగారు పడక్కర్లేదు. సో అమ్మవారి యొక్క ఈ లలితా విద్యలో కుండలిని రూపం గురించి మనం తెలుసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. సో మనందరిలో ప్రాణ రూపంలో ఉంది. శ్వాస అంటే శరీరం, అంటే డెత్ బెడ్ మీద ఉన్నాడు పేషెంట్, ఆక్సిజన్ ఇస్తాము, ఆక్సిజన్ తీసేయగానే వాడికి ప్రాణం పోతుంది. అదే ప్రాణం పోయిన పేషెంట్ కి మళ్ళీ ఆక్సిజన్ పెట్టామనుకోండి, మరి వాడు లేవాలి కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ ప్రాణం పోయింది అని చెప్పాం, ఆక్సిజన్ పోయింది అని కాదు. సో ప్రాణము అనేది మన శరీరంలో ఉండే ఒక లైవ్ ఎలక్ట్రిసిటీ అని గుర్తుంచుకోండి. ద ప్రాణిక్ ఎనర్జీ అంటారు, ది ఆరా అంటారు. ఆ ప్రాణిక్ ఎనర్జీ వల్లనే మన చుట్టూ ఒక ఆరా తయారవుతుంది. మనం ఎవరికైనా బ్లెస్సింగ్ ఇస్తే మన చేతుల్లోంచి ఎనర్జీ వాళ్ళకి వెళ్తుంది. ఆ ప్రాణిక్ ఎనర్జీ వల్లనే మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు నాయన నీకు నీకు శుభాశీస్సులు, బ్లెస్సింగ్స్ అనగానే వాళ్ళకి ఆ శక్తి వెళ్తుంది. పిల్లలకి ఆశీర్వదించేటప్పుడు, అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు, ఎవరైనా బీద వాళ్ళకి ధర్మం చేసేటప్పుడు, బీద వాళ్ళకి మనం ధర్మం చేసే ఏదో వాళ్ళకి ధర్మం చేసేటప్పుడు చికాగ్గా మనము వాళ్ళకి ఏదో డబ్బులు వేసేయడం కాదు, వాళ్ళకి డబ్బులు వేసేటప్పుడు ఒక్క సెకండ్ అమ్మవారిని మనం తలుచుకున్నాం అనుకోండి, ఎనర్జీ ఫాలో స్టార్ట్. మీరు ఇచ్చే ₹1, ₹2, ₹10 కూడా ఒక శక్తివంతమైన ఎనర్జీగా వాళ్ళలోకి చేరుతుంది. చేరినప్పుడు వాళ్ళని మెల్లగా ట్రాన్స్ఫార్మ్ చేసి వాళ్ళని అడుక్కోనీయకుండా పని చేసుకొని బతకాలి అనే ఆలోచన కనుక వాళ్ళలోకి మనం తెప్పించగలిగాం అనుకోండి, హ్యాపీగా జరిగిపోతుంది. సో అలాంటి సైంటిఫిక్ వే ఆఫ్ లివింగ్ లోకి మనం వెళ్ళడానికి కుండలిని రూపం గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ కుండలిని మన శరీరంలో ప్రాణ రూపంలో ఉంది, విశ్వాంతరాళాల్లో కూడా ప్రాణ రూపంలో ఉంది. అదే అమ్మవారు. దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గుర్తుంచుకోండి, సరిగ్గా 90వ నామం నుండి 111 వరకు జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. మనం ఇంకా మెల్లగా కుండలిని యోగంలోకి ప్రవేశిస్తున్నాము. 85 నుంచి 89 వరకు మనం ఏం సూక్ష్మ యోగం గురించి మాట్లాడుకున్నాం, సూక్ష్మీకరణ చెందాము. అమ్మవారి యొక్క
ఇప్పుడు మెల్లగా మనము ఆ కుండలినిలోకి ప్రవేశిస్తున్నాం. కుండలిని అంటే చూడండి, మనము 90 నుంచి 111, గుర్తుపెట్టుకోండి, 90 నుంచి 111 వరకు కుండలిని సాధనలోకి ఎంటర్ అవుతున్నాం మన గ్రూప్ అంతా. మనతో పాటు హ్యుమానిటీని కూడా తీసుకెళ్తున్నాము. గుర్తుంచుకోండి, వీఆర్ టేకింగ్ ఆల్మోస్ట్ 750 crores ఆఫ్ పీపుల్ అలాంగ్ విత్ అస్. మన సంకల్పం అంత గొప్పది. మీరు ఏదో క్యాజువల్ గా చెప్పుకోవడం కాదు. మనం స్టార్టింగ్ లో సంకల్పం చెప్పుకుంటున్నాము, మొత్తం హ్యుమానిటీకి, జీవులందరికీ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అందాలని అనుకుంటున్నాము. మొత్తం మానవ శరీరధారులు లేకపోతే జీవులందరికీ బ్లెస్సింగ్స్ అందాలనుకుంటున్నాము. చివరిలో శుభకామన చెప్తున్నా, వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ అందాలి, వాళ్ళందరికీ ధనం రావాలి, పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టాలి, వాళ్ళందరూ హాయిగా ఉండాలని అనుకుంటున్నాం. ఇదంతా ఒక ప్యాకేజీ. ఊనే సరదాగా మనం డిజైన్ చేసుకోలేదు. ఇది అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో డిజైన్ చేసుకున్న ఒక అద్భుతమైన డివైన్ వర్క్ ని తీసుకెళ్తున్నాము. కాబట్టి ఫ్రమ్ 90 నుంచి ఇక 90లోకి ప్రవేశిస్తున్నాం. 90 నుంచి 111 వరకు ఎలర్ట్ గా వినండి. మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇది యూట్యూబ్ లో వచ్చిన తర్వాత ఇంకొకసారి వినండి. సో 90th ఏమిటండి? కులామృతైక రసిక. 91 కుల సంకేత పాలిని, 92 కులాంగన, 93 కులాంతస్థ, 94 కౌలిని, 95 కులయోగిని, 96 అకుల, 97 సమయాంతస్థ, తర్వాత సమయాచార తత్పర, మూలాధారైక నిలయ, బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంత రుదిత, విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాలస్థ, రుద్ర గ్రంథి విభేదిని. ఇక్కడికి 103, 104. సహస్రాంబుజారూఢ 105, సుధాసారాభివర్షిణి 106, తటిల్లత సమరుచి 107, షట్చక్రోపరి సంస్థిత 108, మహాశక్తి. మహాశక్తి, ఆసక్తి, శక్తి కాదు ఆసక్తి. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. మహా ఆసక్తి 109. కుండలిని అనేది 110కి ఇచ్చారు. కుండలిని ఎటువంటి ఎన్నో నెంబర్ చూడండి, దానికి చాలా జాగ్రత్త. 110. తర్వాత బిసతంతు తనీయసి 111. ఈ బిసతంతు తనీయసి గురించి మనం మధ్యలో ఒకసారి సడన్ గా నేను చదువుతూ అప్పుడు ఒకటి షేర్ చేశాను. మన శరీరంలో ఉండే మనకి వెనకాల ఉండే వెన్నెముక తామర తోడులాగా ఉంటే దాంట్లో ఈ కుండలిని ప్రవహిస్తోంది, దాన్ని ఊహించుకోండి, మనము మనస్సుని కిందకి పైకి స్లైడ్ చేసుకోండి అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. దానిలోకి ఇప్పుడు ఒక 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 మెథాడికల్ గా ఎంటర్ అవుతాం మనం ఇప్పుడు. కాబట్టి మనం సకల సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో వెళ్తున్నాము. మన శరీరం, మన వెన్నెముక షట్చక్ర జాగరణ జరిగినప్పుడు మన వెన్నెముక మీద ఉన్న ఆ 6 చక్రాలు, సహస్రాలు ఉండే 7వ చక్రాన్ని ఒక పద్ధతి ప్రకారము స్లైడ్ చేసుకుంటూ ఆరోహణ అవరోహణ క్రమంలో మనం సకల సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము, ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేస్తున్నాం అని గుర్తుంచుకుంటూ 90వ నామంలోకి మనం ఎంటర్ అవుతున్నాము. ముందేమైంది? స్థూల రూప వర్ణన అయింది, తర్వాత లీలా వర్ణన అయింది, తర్వాత మంత్రరూపం అయింది, తర్వాత కుండలి రూపం కూర్చుతున్న విధానానికి ముందు వసిన్యాది వాగ్దేవతలకి ఒకసారి నమస్కారం చేసుకోవాలి. ఎక్కడున్నారండి వసిన్యాది వాగ్దేవతలు? మన శరీరంలోనే, మన నోటిలోనే ఉన్నారు. మన నోటిలో ఉన్న ఆ వసిన్యాది వాగ్దేవతల్ని ఇంత జాగ్రత్తగా మీరు చేకూర్చారు తల్లి. ఇంత ప్యాటర్న్ ప్రకారం మమ్మల్ని జాగ్రత్తగా యూకేజీ చదివించారు, తర్వాత ఎల్కేజీ చదివించారు, ప్రైమరీ స్కూల్ చదివించారు, ఇప్పుడు హయ్యర్ సెకండరీ స్కూల్ దగ్గరికి వచ్చాం మేము, మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు, ఇలాగే మమ్మల్ని చివరి వరకు తీసుకెళ్ళమని ప్రార్థిస్తూ జాగ్రత్తగా కుండలిని లోకి ఎంటర్ అవుతున్నాం. కులామృతైక రసిక, శ్రీ కులామృతైక రసికాయే నమః. కులామృతైక రసిక 90, కుల సంకేత పాలిని 91, కులాంగన 92, కులాంతస్థ 92, కౌలిని 94, కులయోగిని 95, అకుల 96. ఇక్కడ వరకు ఇవి ఒక నామాల గుంపు. ఇవి కుల అంటూ వచ్చాయి. ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 7 అండి. ఈ 7 ఏది? కులామృతైక రసిక, కుల సంకేత పాలిని, కులాంగన, కులాంతస్థ, కౌలిని, కులయోగిని, అకుల. ఈ 7 ఇది ఒక నామాల గుంపు అనమాట. ఇదొక చాప్టర్ అనుకుందాం.
ఈ చాప్టర్ లో మళ్ళీ సబ్ చాప్టర్స్, ఇది ఒక ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ లో ఏంటి, ఈ చాప్టర్ పేరు కుల. కుల కులము అంటే ఏంటి, మనం ఏమనుకుంటాం, కులము అనగానే క్యాస్ట్ అనుకుంటాం. క్యాస్ట్ కాదు. దీనికి చాలా రేషనల్ అండ్ ది బెస్ట్ మీనింగ్ ఇస్తున్నారు. చూడండి. కులామృతైక రసిక, మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న చక్రములు అన్నిటినీ కలుపుకొని కులము అని పేరు. 9 minutes ఉంది. 9 minutes లో మనము ఒక నామం కంప్లీట్ చేస్తాం, మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ అవుతాము. సాధకునికి మూలాధారం నుండి కుండల్ని కదిలి పైకి వెళ్తూ ఉంటుంది. సాధకునికి మూలాధారం నుండి కుండల్ని కదిలి పైకి వెళ్తుంటుంది. మనకి ఆ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనకి మిగతా వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోండి. మనకేంటంటే మనం సాధనలో ఉన్నాం కాబట్టి మూలాధారంలోంచి కదిలింది కుండల్ని, అది మెల్లగా స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, ఆ తర్వాత విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం ఇలా వెళ్తుంది. అది మరి మూలాధారంలో కదిలింది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. మరి ఎక్కడి దాకా వెళ్ళింది అనేది మనకి అవగాహన తక్కువ. ఎవరైనా గొప్ప అవధూత కానీ ఎవరైనా చెప్పగలిగితే కనుక వినండి. లేకపోతే అసలు కదిలింది అని మనం మాత్రం అర్థం చేసుకొని ప్రతిసారి మనం ఆ సాధన చేసుకుంటూ కనుక ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు మన దగ్గరికి అమ్మవారి తరఫున, అగస్త్యుడు తరఫున, గురువుల తరఫున ఎవరో ఒకళ్ళు వచ్చి, నువ్వు ఫలానా ప్లేస్ లో ఉన్నావు తల్లి, ఫలానా ప్లేస్ లో ఉన్నా నాయన, నీకు ఖచ్చితమైన నేను గైడెన్స్ ఇస్తాను, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతావు అని మాత్రం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నాను. ఫ్యూచర్ లో, ఈ జన్మలో కాదు నెక్స్ట్ జన్మలో జరుగుతుంది. మనం మాత్రం ఓపెన్ గా ఉండాలి. సో సాధకునికి మూలాధారం నుండి కుండల్ని కదిలి పైకి వెళ్తుంటుంది. మిగిలిన వారందరికీ నిత్యము ప్రవహిస్తూ ఉంటుంది అంతే. ఒక రాగి తీగలోకి విద్యుత్ శక్తి ఎలా వస్తుందో అలా వస్తుంది. కుండల్ని అంటే మరేమిటో కాదు, ఇంటికంతటికి తీగల వ్యవస్థ అంతా పెట్టి ఒక ప్రధాన విద్యుత్ తీగ పెడతారు. ఆ ప్రధాన విద్యుత్ తీగకే విద్యుత్ శక్తిని అనుసంధానిస్తారు. మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ కనుక మనం చూసుకుంటే, మొత్తం మన ఇల్లంతా ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ చేసి ఒక మెయిన్ వైర్ ఒకటి లాగుతారట. ఆ లాగిన వైరులోనే మెయిన్ అసలు ఎలక్ట్రిసిటీ ఇది చేస్తారు. అక్కడి నుంచి మిగతా చోటికి వెళ్తూ ఉంటుంది. అది ఇక్కడ ఇంటికి అయితే ఎలాగైతే ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ పెడతారో, అలాగే మన శరీరానికి కూడా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటుంది. అదేంటండి? నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. మొత్తం నాడీ మండలం తీగల రూపం. మన నర్వస్ సిస్టము అదే మన శరీరంలో ఉండే ఎలక్ట్రిక్ సర్క్యూట్. మన మాతృగర్భంలో ఉన్నప్పుడు 7వ మాసానికి ఈ శరీర నిర్మాణం పూర్తయిపోతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 7th month లోనే ఈ శరీర నిర్మాణం తయారైపోతుందంట. శరీరం అనే ఇంటిలో అసలు ఇది ఎలా తయారైందో కూడా మనకి తెలియదు, కానీ అందులో అమ్మవారు ఖచ్చితంగా ఉన్నారు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావసిత్ అని వేదం చెప్తుంది. ఆ శక్తిని సృష్టించి అందులో ప్రవేశించింది అమ్మవారు. అది మన శరీరంలో 7th month లో ఎంటర్ అవుతుందిట. కుండల్ని అనే శక్తి ద్వారా 7th month లో మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. అయితే శరీరమైన ఇల్లు తయారైపోగానే బ్రహ్మరంధ్ర స్థానంలో ఈశ్వర శక్తి ప్రవేశిస్తుంది. గుర్తుంచుకోండి, 7th month లో శరీరం తయారైపోతుంది, నర్వస్ సిస్టమ్ తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి శక్తి ఎలా రావాలి? బ్రహ్మరంధ్ర స్థానంలో ఈశ్వర శక్తి ప్రవేశిస్తుంది. ఇది అసలు గృహప్రవేశం. అందుకనే గృహప్రవేశం అనేది మనం చాలా జాగ్రత్తగా ఎందుకు చేస్తారు, ఒక ముహూర్తం పెట్టి ఎలా చేస్తారు అంటే, మన శరీరం అనే గృహంలోకి మన ఆత్మ ఒక టైం ప్రకారము ఎలా అయితే ఎంటర్ అయిందో, మనము కూడా ఒక కొత్త ఇల్లు కట్టినప్పుడు కానీ ఏదైనా కొత్తది కొనుక్కున్నప్పుడు కానీ దాన్ని పూజ చేయటము, దానికి ఒక ఎంటిటీ లాగా చూడటం, దాన్ని ఒక మన ఫ్యామిలీ మెంబర్ లాగా చూడటం అనేది అలవాటు చేసుకుంటే అప్పుడు దానితో కనెక్టివిటీ ఏర్పడి ఆ ఇల్లు కూడా మనకి సక్సెస్ ఇస్తుంది. మనం వాడుకునే ఆ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఏదైనా సరే, యూ షుడ్ షో సమ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ గాడ్.
ఈ ఒక ల్యాప్టాప్ కానీ, ఒక పుస్తకం కానీ, ఒక తినడానికి 3 పూట్ల తిండి కానీ మనకి రావడానికి కారణము అమ్మవారు. అది తలుసుకొని కనుక మనము ఏ శక్తినైనా, ఏ ఏ ఐటమ్ అయినా సరే, ఆఖరికి పెన్సిల్ అయినా పెన్నునైనా సరే మనము ఆ మనం అమ్మవారి యొక్క బ్లెస్సింగ్ అని కనుక మనం గుర్తు తెచ్చుకొని కనుక గ్రాటిట్యూడ్ చెప్పుకొని యూజ్ చేసుకోగలిగితే ఎవ్రీథింగ్ బికమ్స్ డివైన్. అందుకని పోతన గారు తెలుగులో భాగవతం రాస్తూ పానీయంబులు త్రాగుతున్న అంటే మంచినీళ్లు తాగుతూ కూడా భగవంతుణ్ణి గుర్తుంచుకోవాలి అని చెప్తుండేవారు. సరే, గృహప్రవేశం ఇది సింహద్వారం. ఇక్కడే ప్రవేశిస్తుంది. ఇక్కడ ప్రవేశించి ఒక్కసారి అనుసంధించగానే సహస్రాల నుండి ప్రధానంగా ఒక్కసారి సుషుమ్న నాడి అందుకుంటుంది. జాగ్రత్త, ఇది మొత్తము కొంచెం టైం టేకింగ్ అయినా చాలా జాగ్రత్తగా మనము ఆ డిస్కస్ చేసుకుందాం. ఇందులో అన్ని రకాలైన సూత్రాలు, సీక్రెట్స్ చెప్పారు కాబట్టి, ఇవన్నీ బయటికి వెళ్ళాలని ఆయన పుస్తకం సంకల్పించారు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం డిస్కస్ చేసుకుంటాం. సరే, ఇక్కడ ప్రవేశించింది, అనుసంధించగానే సహస్రాల నుండి ప్రధానంగా ఒక్కసారి సుషుమ్న నాడి అందుకుంటుంది. సుషుమ్న నాడి ప్రధాన నాడి. మనకి షట్చక్రాలతో పాటు విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథితో పాటు జాగ్రత్త, స్వప్న, సుషుప్త, తురీయావస్థతో పాటు ఇడ, పింగళ, సుషుమ్న నాడి, ఈ పదాలన్నీ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. టక్కని గుర్తు రావాలి. వాటి ఫంక్షన్స్ ఏంటి, వాటి ప్లేసెస్ ఏంటి అనేది మనం గుర్తుకొస్తే ఈ లాంగ్వేజ్ లోకి మనం వెళ్ళొచ్చు. ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మనకి బాగా అర్థమైపోయి, అర్ధరాత్రి లేపిన అనాహత చక్రం ఎక్కడుంది అంటే హృదయంలో ఉంది, సహస్రారం ఎక్కడుంది శిరస్సు పైన ఉంది, ఈ ఇడ అంటే కుడివైప, పింగళ అంటే ఎడం వైప, ఇవన్నీ కనుక ముందు మనం బట్టీయం పెట్టేస్తే తర్వాత దాన్ని ఎక్స్పెరిమెంట్స్ లోకి ఉపయోగించుకోవచ్చు. అది గుర్తుంచుకోండి. మనము సెవెంత్ మంత్ లో మొత్తం నర్వస్ సిస్టమ్ అంతా తయారైపోయింది. ఈ బ్రహ్మరంధ్రం గుండా శక్తి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన శక్తి సుషుమ్న నాడి వ్యవస్థ ద్వారా ప్రధాన నాడి. ఆ ఈశ్వర శక్తి పేరు చిచ్చక్తి. ఆ చిచ్చక్తి ప్రధాన తీగ నుండి సరిగ్గా హృదయ స్థానం వరకు నుండి 72,000 నాడులకి అందిస్తుంది. సరే, హృదయ స్థానం నుంచి ఎలాగైతే బ్లడ్ పంప్ అవుతుందని మనకి సైన్స్ చెప్తుందో, ఇక్కడ కూడా ఈ సైన్స్ కూడా, ఈ యోగిక్ సైన్స్ కూడా, అంటే ఈ అమ్మవారి సైన్స్ కూడా అదే చెప్తుంది. సుషుమ్న నాడి నుంచి వచ్చిన చిచ్చక్తి మెల్లగా హృదయానికి చేరి హృదయం నుంచి 72,000 నాడులకి ప్రవహిస్తుంది. ఇది మొత్తం మనలో విద్యుత్ శక్తి, దేహంలోనే మాట్లాడే యంత్రం, వినే యంత్రం, చూసే యంత్రం, కదిలే యంత్రం, గాలి యంత్రం. మన శరీరంలోనే ఎన్ని యంత్రాలు ఉన్నాయి చూడండి. మన ఎక్స్టర్నల్ గా చెవుడు వచ్చిన వాళ్ళు ఏం పెట్టుకుంటారు, యంత్రం పెట్టుకుంటారు. మాటలు రాని వాళ్ళు సైకిల్ చెప్పుకొని మాటలు చెప్పేసుకుంటారు. చూడలేని వాళ్ళు చూసి ఆ మాటలు విని చెప్తుంటారు. కానీ ఇవన్నీ యంత్రాలన్నీ మనలో ఉన్నాయి. వీఆర్ ది మోస్ట్ బ్లెస్డ్ పీపుల్ అన్నమాట. సో మన కాళ్ళు ఉన్నాయి, కదులుతున్నాము, చేతులు ఉన్నాయి, పనులు చేసుకుంటున్నాం. ఇంతకంటే బ్లెస్సింగ్ ఏం కావాలండి? ఇవి లేని వాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది జీవిస్తున్నారు. సో ఇవన్నీ మనకున్నాయి, ప్రాపర్ గా పనిచేస్తున్నాయి అంటే మనలో ఎలక్ట్రిసిటీ ఉన్నది, కుండలిని శక్తి ఉన్నది, అమ్మవారి శక్తి ఉన్నది. కాకపోతే మనం సరిగ్గా వాటిని ఉపయోగించుకోవట్లేదు. ఈ సెకండ్ నుంచి మనం ఉపయోగించుకుంటాము. ఇప్పుడు పరిశీలిస్తే ప్రధాన తీగ సుషుమ్న నాడి. అది వెన్నుదండం లోపల మధ్యలో ఉంటుంది. దాని నుండి మనలోకి ఆ శక్తి నిత్యం ప్రసరిస్తూ ఉంటుంది. అది అందరికీ ఉంటుందిట. అయితే సాధారణంగా ప్రతి వారిలో అది క్రిందకే ప్రవహిస్తూ ఉంటుంది. చూసుకోండి, నార్మల్ పీపుల్ కి అది క్రిందకి ప్రవహిస్తుందిట. మనము సాధన చేసేటప్పుడు అది పైకి లేవడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని పైకి లేపడమే కుండలిని. ఒక రాగి తీగలోకి విద్యుత్ శక్తి యొక్క ప్రసరణ ఎప్పుడు బ్రహ్మరంధ్రం నుండి కిందకి వెళ్తూ ఉంటుంది. అయితే మిగిలిన జంతు నిర్మాణంలో పైకి తీసుకువెళ్ళే శక్తి వాటికి శరీరాలకి లేదు. ఒక మానవ శరీరానికి మాత్రమే ఈ శక్తి ఉంది. ఈ శరీరం వచ్చి కూడా తెచ్చుకోలేకపోతే మళ్ళీ ఈ శరీరం వస్తుందనే సంగతి నో గ్యారంటీ అట్ ఆల్. ఈ శరీరం వచ్చిన తర్వాత కూడా మనము కుండలిని యొక్క శక్తిని అమ్మవారి యొక్క దయతో యాక్టివేట్ చేసుకోకపోతే మనకి మళ్ళీ ఎటెళ్తామో తెలియదు. జంతువులకి మాత్రం ఆ కెపాసిటీ లేదండి.
వాళ్ళు లలితా సహస్రం వినలేరు, వాళ్ళు యాక్షన్ లో పెట్టలేరు, మనం వినగలం. మనకి ఆ క్వాలిటీ వచ్చింది. మనం ఈ శరీరాన్ని, చాలా మంది నాతో చెప్తుంటారు, ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నా ఫ్యూచర్ ఏంటి, నాకు బాగుంటుందా? అమ్మా, నాయనా, నీకు ఈ శరీరం వచ్చింది, ఈ శరీరం తెచ్చుకోవడానికి నువ్వు 1,80,00,000 సంవత్సరాలు కష్టపడ్డావు, ఎన్నో సాధనలు చేసావు, నీకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, అలాంటి లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. యు ఆర్ ది మోస్ట్ బ్లెస్డ్ పర్సన్. ఇంకా ఇన్ని ఇచ్చిన తర్వాత ఇంకా నువ్వు ఆ ఈ కుండల్ని సాధన చేయగలిగే కెపాసిటీ మనకు ఉంది. దాన్ని ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం, తలుచుకుంటున్నాము, పౌర్ణమి మెడిటేషన్స్ చేస్తున్నాం. కానీ మిగతా వాళ్ళకి అది లేదు. అది గుర్తుంచుకోండి. మూలాధారంలో కుండలిని రూపంలో మన ప్రాణశక్తి చుట్టలు చుట్టుకొని ఉంది. అది సాధన చెయ్యగా 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 పైకి ఉద్ధానం అవుతుంది. పైకి లేచి అమృతాన్ని తెలుసుకుంటూ వస్తుంది. కాబట్టి కుల ప్లస్ అమృత ప్లస్ ఏక ప్లస్ రసిక, కులామృత కులామృతైక రసిక అన్నారు. ఈ సుషుమ్న నాడి నుండి క్రమంగా వెళ్తూ సుషుమ్న నాడిలో ప్రసరిస్తున్న ఆ చిదేక రసాన్ని తెలుసుకుంటూ పయనిస్తుందా. ఈ నామాల్ని భావనాత్మకంగా చేస్తే ఎవరికైనా ఎప్పటికైనా జాగృతి అవుతుంది. ఇది గ్యారంటీ ఇస్తున్నారు మన లలితా సహస్రనామం. మనం అందుకని మనం 30 minutes 40 minutes చేసేటప్పుడు మనకి ఎక్కడైనా డిస్టర్బ్ అవుతామేమో, మనస్సు చంచలం అవుతామేమో అనే ఉద్దేశంతో గురువులు ఏం చెప్పారు, స్టార్టింగ్ లో ఒక సంకల్పం పెట్టుకోండి, ఈ లలితా సహస్రనామం చేసుకోండి, ఎండ్ లో శుభకామన చేసుకోండి. చేసుకోవడం వల్ల ఎక్కడైనా మనకి మనస్సు అటు ఇటు వెళ్ళినా ఈ ప్యాకేజ్ దానికి ఇవ్వాల్సిన రిజల్ట్స్ అది ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ నామాల్ని భావనాత్మకంగా చేస్తే ఎవరికైనా ఎప్పటికైనా జాగృతి అవుతుంది. ప్రతి ప్రయాణే అమృతయా మాన, ప్రతి ప్రయాణము ఒక ఇంపార్టెంటే. అందుకని మనము ఆ కులామృతైక రసిగా అంటే ఆ రసానుభూతి, ఆనందం పొందాలి. అమ్మవారి యొక్క లలితా సహస్రనామం చేసేటప్పుడు, ప్రతి ఒక్క మంత్రము చేసేటప్పుడు మనం ఆనందంగా చేసుకోవాలనుకుంటూ మనం ముందుకెళ్తాము. త్యాగరాజ స్వామి వారు రామ అని ఉపాసన చేశారు. హనుమంతుడు జస్ట్ రామ అన్నాడు అంతే. ఆయనకి కుండలిని జాగరణ జరిగిపోయింది. రామ అంటే కూడా కుండలిని జాగరణ జరిగిపోయింది. ఆయన తన కీర్తనలో మూలాధారజ నాద మెరుగుటే మదమగు మోక్షమురా అన్నట్ట. గురం మూలాధార మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా అన్నట. మూలాధార యొక్క నాదము రామనామ జపం చేస్తే ఆయనకి తెలిసిందిట. తెలిసడం వల్ల ఆయనకి కుండలిని జాగరణ అయింది. అలాగే ప్రాణాయామ సాధన ద్వారా పైకి వెళ్తూ మూల శక్తిని ఎందుకు అందుకోవడమే వాడు పొందే ఆనందము ప్రాణాయామంలో యోగి సహస్రారంతో తాదాత్మ్యం పొందినప్పుడు పొందే అమృత బాణం రెండు ఒకటే. సో ఇప్పుడు మనకి ఈ మూలాధారం నుంచి ఈ ఈ శక్తి పైకి వెళ్ళినప్పుడు, సహస్రారం వైపు వెళ్ళినప్పుడు అమృతము దిగుతుంది. ఆ దిగినప్పుడు మీకు ఆ లాలాజలంలో, అంటే మీ యొక్క సలైవాలో టేస్ట్ మారుతుంది. మనము కొన్నిసార్లు ఈ మధ్య కాలంలో ఈ ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేసేటప్పుడు ఒకసారి కొంతమందికి జరిగింది. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, వాళ్ళు లాలాజలంలో ఆ చేంజ్ ఫీల్ అయ్యారు. అప్పటి వరకు క్యాజువల్ గా ఉన్నది ఒక్కసారి ఒక రకమైన టేస్ట్ చూశారు. అంటే సమ్వేర్ ఫ్రమ్ ఈ కుండల్ని జాగృతమయ్యి ఒక చుక్కలాగా ఏమన్నా పడి ఉండొచ్చు అని అనుకోవచ్చు. కాబట్టి మనకి ఎప్పుడైనా కూడా మనం ఏదైనా సాధన చేసేటప్పుడు కూడా జరుగుతుంది. మీరు కంటిన్యూస్ గా మంత్ర జపం చేసేటప్పుడు కూడా మామూలుగా ఏం చేస్తాం, మంత్ర జపం చేసేటప్పుడు పక్కన ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకోండి. మంత్ర జపం అయిన తర్వాత ఆ వాటర్ కనుక తాగితే అదే అమృతం అయిపోతుంది. ఆ వాటర్ ని మీరు బ్లెస్సింగ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఋషులు పక్కన జలం ఎందుకు పెట్టుకుంటారంటే ఇందుకే పెట్టుకుంటారు. వాళ్ళు చేసే మంత్ర జపము ఆ వాటర్ అట్రాక్ట్ చేసి, ఆ మ్యాగ్నెటిక్ పవర్ ని అట్రాక్ట్ చేసి తనలో ఉంచుకుంటుంది. అందుకని యజ్ఞం చేసేటప్పుడు కలశం పెడతారు. ఫైరు వాటర్ తో మనము యజ్ఞం చేస్తాం. ఫైరు వాటరు మంత్రము హీటు మోషను, వీటితో యజ్ఞం చేస్తాం. వీటితోటే మనము ప్రపంచానికి యజ్ఞం ద్వారా ఎంతో సేవ చేస్తున్నాం.
దీని అందరి వెనకాల ఏముండాలి? మన భావన ఉండాలి, మన ప్రేమ ఉండాలి, మన హృదయం ఉండాలి, మన సంకల్ప శక్తి ఉండాలి, మన సాధన ఉండాలి. కాబట్టి వీటితో మనం చేసేటప్పుడు మనకి ఎప్పుడైతే ఈ శక్తి ఆ అమృతత్వంలోకి వెళ్ళిపోయి మనల్ని ఇమ్మోర్టలైజ్ చేస్తుందో అప్పుడు ఈ కుండలిని శక్తి జాగరణ జరిగిందని చెప్తారు. భక్తులైన వారు ప్రపంచాన్ని విడిచిపెట్టి తాను కొలుచుకుంటున్న ఈశ్వర రూపాన్ని ఉపాసన చేస్తారు. యోగి అయిన వాడు ఈ శరీరంలో మిగిలిన భాగాలను పట్టించుకోకుండా శరీరానికి ప్రాణమిస్తున్న ప్రధానమైన అమృత శక్తిని ఉపాసన చేస్తారు. ఈ ముగ్గురు చేసేది చివరికి చేరేది ఒకే చోటు. కుండలిని అనేది తెలియకపోయినా ఉపాసనలో చేసేది అడుగుతుంది. గురుగారు ఏం చెప్తారు? ఉపాసన, సాధన, ఆరాధన చేయండి చాలు అన్నారు. అది చేసిన కుండలిని జాగృతం అవ్వాల్సిందే. కానీ తెలుసుకొని కనుక మనం చేస్తే ఇంకా బాగుంటుంది, అనుభూతి వస్తుంది. అనుభూతి వస్తే ఆ అనుభూతి ఇలా ఉంటుందని మనం ఇతరులకు చెప్పడానికి ఉపయోగం ఉంటుంది. అందుకనే బాహ్య ఉపాసనలో అమ్మవారి శ్రీచక్రం ముందు అమృతం పెట్టుకోమని చెప్తారు. అది అనేక మందికి తెలుసు. శ్రీ విద్యా ఉపాసకులు తీర్థం ఇస్తే పుచ్చుకోవడానికి వెళ్ళేవారు ఉంటారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫలానా చోట శ్రీ విద్య ఉపాసకులు ఉన్నారు, ఆయన శుక్రవారం పూట, ఆదివారం పూట తీర్థం ఇస్తారు అని చెప్తారు. కొంతమంది వెళ్తారు, వెళ్ళి తీర్థం పుచ్చుకుంటారు. ఎందుకు పుచ్చుకుంటారు అంటే ఆ ఉపాసన చేసేటప్పుడు వాళ్ళు చేసుకున్న సింపుల్ టెక్నిక్ అదే. పక్కన చక్కగా ఒక ఆ, కాపర్ కాపర్ టంబ్లర్ లోనో వేటిలోనో మంచి నీరు పెట్టుకుంటారు. ఆ నీరు పెట్టుకుని ఆ సాధన అంతా అయిపోయిన తర్వాత ఆ నీరుని స్పెషల్ గా కనుక తీర్థం ఇస్తే ఆ తీర్థం దాగి ఎంతో మందికి ఎన్నో రోగాలతో క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదేదో మనం కూడా చేయొచ్చు అంటాను నేను. ఎంతసేపు వీఆర్ సెర్చింగ్ ఫర్ అదర్స్, గురువుల కోసం ఎత్తుక్కుంటున్నాము. అక్కడ మనకు వస్తుందేమో, ఇక్కడ మనకు వస్తుందేమో, ఆయన బ్లెస్సింగ్స్ కావాలేమో. మనం ఏమనుకోవాలి అంటే ఈ సాధన ఎలాగూ చేస్తున్నాం కాబట్టి, ఈ లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా అలాగే చేద్దాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు ఈ సాధన చేసేటప్పుడు ఈ 2 hours మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇది శ్రీ విద్య సాధనే కదా. ఈ సాధన పక్కన కనుక మనం మంచినీళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, ఆ మంచినీళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఖచ్చితంగా 100% ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఇక నుంచి మనం క్లాస్ లో కూర్చున్నప్పుడు పక్కన ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకొని, ఆ వాటర్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ ని జాగ్రత్తగా పెట్టుకొని ఆ వాటర్ ని ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇవ్వటము, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇవ్వటము మనం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని, అమ్మవారు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారని మనం నమ్మొచ్చు. ఇలా సమర్పణ చేయగా మిగిలిన అమృతం అది వీరు పుచ్చుకుంటారు. ఈ అమృతాన్ని శ్రీచక్రంపై వేశారు. ఈ శ్రీచక్రంలో అమ్మవారు పుచ్చుకున్నది ఇది కులామృతము. ఈ తీర్థాన్ని వాళ్ళు ఎలా తయారు చేస్తారంటేట, ముందు కులామృతం అనే పదాన్ని తీసుకొని ఆ కులామృతాన్ని ముందు ఆవాహన చేసి మంత్రితం చేసి శ్రీచక్రంలో దాన్ని బిందువులుగా బిందు తర్పణ సంతుష్ట అని సమర్పణ చేస్తారు. చేసి ఆ సమర్పణ చేయగా మిగిలినది అమృతం, అది వీరు పుచ్చుకుంటారు. అలాగా అంటే మనం ఒక రకంగా అనుకోవచ్చు, ఒక శ్రీయంత్రం యొక్క మోడల్ తీసుకొని దానికి అభిషేకం చేసామనుకోండి, ఆ అభిషేకం చేసిన జలాన్ని కూడా మనము ఒక అమృత రూపంగా ఇవ్వచ్చు. శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేసామనుకోండి, ఆ కుంకుమ కూడా నీళ్ళల్లో కలిపి మనం ఇవ్వచ్చు. అలా శ్రీయంత్రం కనపడకుండా కుంకుమ వేయకుండా శ్రీయంత్రం చుట్టూ కుంకుమ వేసేటట్టు చూడండి. ఆ శ్రీయంత్రం కనబడేటట్టుగా ఉండండి. అమ్మవారికి కూడా పాదాల మీద కుంకుమ వేయండి, అప్పుడు ఆ కుంకుమ మనం ఇవ్వచ్చు. ఈ కులామృతాన్ని శ్రీచక్రంలో ఉన్న తల్లి పుచ్చుకుంటోంది కదా, అందుకని కులామృతైక రసిక అంటున్నారు. కాబట్టి ఆవరణ పూజలో కూడా అర్ఘ్యపాత్ర పెట్టుకొని చేసినప్పుడు అది అమృతమే. దేనిలోనే అదే ఉంటుంది. ఇక్కడ బాహ్యంగా ఇస్తున్నా, తిరిగి పుచ్చుకున్నప్పుడు మన లోపలే ఉన్న అమ్మవారు పుచ్చుకుంటుందని తెలుసుకోవాలి. ఇక్కడ కులామృతం అన్నప్పుడు ప్రధానంగా కులము అంటే 6 చక్రాలని చెప్పుకున్నాం. కులము అంటే మరొక అర్థం జాతులు, వంశాలు. పితృవంశం, గురువంశం అని 2 రకాలు. పితృవంశం అంటే తండ్రి, తాత, ముత్తాత అని చెప్తారు. గురువంశం అంటే నా గురువు, పరమ గురువు, పరమేష్ఠు గురువు. ఇది తెలుసు కదా మనకి అందరికి. మరి ఉపాసనా శరీరము, మనం చేసే ఉపాసనా శరీరం తండ్రి వల్ల వచ్చింది, గురువు ఇచ్చిన దీక్ష వల్ల ఇంకొక శరీరం వస్తుంది. మనం ఎప్పుడు ఇద్దరిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మ సరే, అమ్మ ఓకే, ఎప్పుడు మనకి అమ్మవారు మనతో ఉంటుంది. అమ్మవారే కాకుండా పితృవంశము, యాన్సిస్టర్స్, గురువంశము,
ఈ ఇద్దరిని మనం జాగ్రత్తగా మనకి ఈ శరీరం ఎందుకు వచ్చింది? మన పితృవంశం వల్ల వచ్చింది ఆ జీన్స్. గురువు ఏమిస్తాడు మనకి? సూక్ష్మ శరీరం, కారణ శరీరం, బుద్ధి శరీరం, ఆత్మ శరీరం, ఆ ఆది శరీరం, అనుపాదక శరీరం. ఈ శరీరాలని ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్తాడు. ఫిజికల్ బాడీ ఇచ్చేది ఎవరు? తండ్రి, తల్లి. కాబట్టి మనము ఇక్కడ ఏం తెలుసుకోవాలి? అప్పుడు ఈ తండ్రి ఎవరు? శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి అని భావనోపనిషత్తులో చెప్పబడిన మొదటి వాక్యం. ఈ గురు పరంపర అంతా దీక్షా శరీరం ఇచ్చిన తండ్రి స్వరూపము. గురువే డిసైడ్ చేస్తాడు నీకు తండ్రి ఎలాంటి వాడు రావాలో అనేది. సో తల్లిదండ్రులే గురువు, గురువే తల్లిదండ్రులు. ఇలా మనం కానీ ఈ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఈ జన్మకి మనకి లింకప్ అయి ఉన్నవాళ్ళు. గురువు అనేక జన్మల నుంచి మనతో ఉన్నాడు, రాబోయే జన్మలతో కూడా మనతో ఉంటాడు. కాబట్టి వాళ్ళు మనకి చేసిన మనల్ని ఈ జీవితాన్ని ఈ శరీరాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ వాళ్ళకి చూపించాలి, వాళ్ళని సేవ చేసుకోవాలి. ఈ గురు పరంపర అంతా కులమే. గురుకులం అంటే పరంపర. ఈ గురు పరంపరలో ఎలా చెప్పారో దాని ప్రకారం అమృతం తయారు చేస్తున్నారు. ఇది కులామృతం. దానితో అమ్మవారి ఆరాధన చేస్తున్నారు. ఏ కులం ప్రకారం అమృతాన్ని ఇస్తున్నారో ఆ అమృతాన్ని ఆనందంగా అమ్మవారు పుచ్చుకుంటూ రసికురాలిగా ఉంది. అది కులామృతైక రసిక. కులం అనే మాటకు అనేక రకాల అర్థాలు ఉన్నాయి. నకులం కులమిత్యాహు ఆచార కులముచ్యతే భవిష్యోత్తర పురాణం. కులం అంటే ఏదో కాదయ్యా, ఆచారమే కులం అన్నారు. ఇక్కడ కులము అనే పదాన్ని ఇంత డీటెయిల్ గా ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే కులము అంటే 6 చక్రాల సమూహము. మూలాధారం దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఎన్ని అయితే 6 చక్రాలు ఉన్నాయో ఈ సమూహాన్ని కులము అంటున్నారు. కాబట్టి ఆ కులము అనగానే మనకి ఒక బ్రాండ్ అయిపోయింది. ఇది క్యాస్ట్ అనేది బ్రాండ్ అయిపోయింది. దాన్ని సమూలంగా తీసేయాలి మీ బ్రెయిన్స్ లోంచి. ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ బై ఫోర్స్. కులము అనగానే షట్చక్ర జాగరణ, కులము అనగానే షట్చక్ర జాగరణ, కులము అనగానే షట్చక్ర జాగరణ. మీరు దాని అన్నెసరీ మనల్ని బై ఫోర్స్ క్యాస్ట్ అనే పదాన్ని ఎప్పుడైతే ఇన్ఫ్యూజ్ చేసి మన థాట్ ప్యాటర్న్ మొత్తం నాశనం చేశారో దాన్ని మొత్తం క్లీన్ చేయాలి. యూ హ్యావ్ టు స్వీప్ ఇట్. దాన్ని శుభ్రంగా వాష్ బేసిన్ లో ఫినాయిల్ వేసి మొత్తం క్లీన్ చేసేయండి మీ మనస్సులో ఉన్నది. కులము అంటే షట్చక్ర భేదన కుండలిని. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ ఆచారాన్ని మనం పాటించాలి. అందుకే దర్శనాని తు సర్వాణి కులమేవ విసంతి త్యాగమేచ అన్నారట. సర్వశాస్త్రములు కూడా కులాన్ని ఆశ్రయించుంటాయి, అంటే ఆచారాన్ని ఆశ్రయించుంటాయి. అందుకే ఆచారమే కులము. ఎవరైతే ఒక రకమైన ఆచారం ప్రకారం ఉంటున్నారో ఆ ఆచారానికి సంబంధించిన కులాన్ని మనం అర్థం చేసుకోవాలి. విప్రాహ క్షోణి భుజో విశస్తదితరే క్షీరాజ్య మధ్వాసనై అన్నారట. విప్రులు క్షీరంతోనూ రాజులు మధుతోనూ ఆసవం అనే పదార్థంతో అమ్మవారికి అమృతం ఇస్తారు. ఇవన్నీ కులాచారాలు. మనము అమ్మవారికి మనం ఏమేం చేయాలి? పాలు ఇవ్వాలిట. ఆ రాజులు అనేవాళ్ళు మధు ఇస్తారట. అలాగే విశేష అర్ఘ్యపాత్ర, సామాన్య అర్ఘ్యపాత్ర కూడా మనం ఉపయోగించుకోవాలి. అసలు మళ్ళీ కులం అంటే ఏంటి? కు అంటే భూమి. భూమి యందు లం అంటే లయము. భూమి యందు లయమయ్యేదే కులము. భూమి అనగానే ఏంటి? మూలాధార స్థానము. అక్కడ లయం అనేది అయ్యేది అని అర్థం. మూలాధారం నుండి బయలుదేరిన కుండలిని యోగికి సహస్రారం వరకు వెళ్తుంది. మామూలు వాళ్ళకి ఎలా ఉంటుంది? అది దాని పాటికి అది తిరుగుతూ ఉంటుంది వితౌట్ ఎనీ ఎఫర్ట్. పైకి కిందకి వెళ్తుంటారు సామాన్యులకి. కానీ మనకి యోగికి అనుకున్నాం. మనకి యాక్చువల్ గా అయిందో లేదో కన్ఫర్మేషన్ మనకి ఎవరు ఇవ్వలేదు, కానీ అయింది అని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మనం గాయత్రి మంత్రం చేస్తున్నాం, లలితా సహస్రనామం చేస్తున్నాం, అయింది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కాబట్టే మనకి ఇంత ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం అనుకున్నాం. కానీ ఇంకొక స్టెప్ వెళ్తే మనం యోగిలాగా తయారైనప్పుడు ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలిని పైకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు దీన్ని కులము అంటున్నారు. ఆ వెళ్ళడం మహా కష్టం, చెప్పినంత తేలిక కాదు. అది గురు శిక్షణలోనే చేయాలి. ఆ చేసేటప్పుడు ఎలా చేయాలో ప్రాతకాలంలో చేయాల్సిన క్రియని దేవి భాగవతం వివరించింది. దీంట్లో నేను ఈ ప్రతి స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏది స్కిప్ చేయకుండా మనం టైం టేకింగ్ చేసుకొని చెప్తున్నాము. అది గుర్తుంచుకోండి. ఇంకా 10 minutes
మనకి ఇది రాలేదు కాబట్టి వీ హ్యావ్ ఎనఫ్ టైం. ప్రకాశమానే ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణేప్య అమృతయామానాం అంతః పదవ్యామను సంచరంతి ఆనంద రూపాం లలితాం అబలాం ప్రపద్యే. ప్రకాశమానే ప్రథమే ప్రయాణే, మూలాధారం నుండి మహా చైతన్యంతో కుండల్ని ఉద్ధానమవుతుంది. జాగ్రత్తగా వినండి. మూలాధారం నుంచి విపరీతమైన స్పీడ్ అనమాట, మహా చైతన్యం, ఆ కాన్షియస్నెస్, ఆ చేతనత్వము అంత మనకు అనిపిస్తుంది. మూలాధారం నుంచి సహస్రారం ఎంత ఉంటుందండి? మాక్సిమం 2 ఫీటే కదా, 2 ఫీటో ఎంతో 3 ఫీటో ఉంటుంది మన మన శరీరంలో. ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి అంత ఆలోచన ఎందుకండి? ఇంత చేయాలా, ఇంత యోగం చేయాలా అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ది అల్టిమేట్ నాలెడ్జ్ ఆఫ్ యోగి. అమ్మవారిని పాదాల దగ్గరికి చేరుకోవాలంటే కుండల్ని యాక్టివేట్ అవ్వాల్సిందే. అమ్మవారి ఇన్నర్ సర్కిల్లోకి ఎంటర్ అవ్వాలంటే, మణిద్వీపంలోకి, మణిద్వీపం ఉన్నది అని తెలుసుకోవాలంటే, మణిద్వీపాన్ని చూడాలి అంటే కుండల్ని యాక్టివేట్ చేసుకోవాల్సిందే. కానీ వెరీ కేర్ఫుల్. మరి గాయత్రి మంత్రం చేసినప్పుడు, అనుగ్రహమాల మంత్రం చేసినప్పుడు ఆ అది కుండల్ని, ఇట్స్ పార్ట్ ఆఫ్ కుండల్ని విద్య. కానీ మనం ఒక ప్రాసెస్ ప్రకారం కనుక మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా గురువు పక్కన ఉండి మరీ చేసుకోవాలి. అలా కుదరట్లేదు కాబట్టి మనము ఈ ప్రొసీజర్ లో అప్పుడప్పుడు కలుసుకుంటూ చేసుకుంటున్నాం కాబట్టి, గురువు పక్కనే ఉన్నాడు, అమ్మవారు పక్కనే ఉన్నారు, ఎప్పుడు మనతోటే ఉన్నారు కాబట్టి మనం ఏ టెన్షన్ లేకుండా ముందుకెళ్దాం. సరే, మూలాధారం నుండి మహా చైతన్యంతో కుండల్ని ఉద్ధానం అవుతుంది. ఆ లేచి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క మజిలీ దాటుతుందట. ఆ మజిలీ ఎలా దాటుతుందో అనేది మూలాధారైక నిలయ అనే నామం దగ్గర మనం వివరించుకుందాం. ఇంక ముందు ముందు వస్తున్నాయి కదా మనకి, ఏంటి, 90 నుంచి 111 వరకు. ఆ 90 నుంచి 111 వరకు మనం చాలా జాగ్రత్తగా కుండలిని జాగరణ గురించి కాబట్టి జాగ్రత్తగా విందాం. వెళ్తున్నప్పుడు ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే యోగికి కలిగే ఆనందం అద్భుతం. ఆ ఆనందము రియల్ ఆనందం అనమాట. మనం కంపేర్ చేసుకుంటే ఆ ఆనందం దేనితోనూ కంపారిజన్ ఉండదు. ఏ చక్రమైనా కొంతైనా జాగృతి జరిగితేనే భగవంతుడు అర్థం అవుతాడు. ఎందుకంటే పైకి వెళ్ళడం ప్రారంభమైంది. పైకి వెళ్ళడం అంటే పరమాత్మ వైపు తిరుగుతోంది. పరమాత్మ స్థానం సహస్రారం, అక్కడి నుండి అనుసంధానం అయింది, తిరిగి అక్కడికే వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ప్రతి ప్రయాణేపి అమృతాయమానం అనేది కులామృతైక రసిక. ఈ ఈ మంత్రానికి ఎంత అర్థం ఉందో, ఎంత డీటెయిల్డ్ గా చెప్తున్నాడో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక చక్రం దాటుతుంటే కలిగే ఆనందం పేరు అమృతం. ఆ అమృతాన్ని ఆనందంగా అనుభవిస్తూ వెళ్తూ ఉంటుంది కుండల్ని. ఆ వెళ్తున్న కుండల్ని ఒక్కొక్క చక్రం దాటుతూ కుల అమృతాల్లో అమృతాన్ని, ఆనందాన్ని అనుభవిస్తుంది. సహస్రారం వద్ద చంద్రబింబంలా చిచ్చక్తి ఉంటుంది. అమ్మవారిని మొదటి నుండి చంద్రకళ స్వరూపిణిగా చెప్పడం జరిగింది. అది పూర్ణ చంద్రకళ, శివశక్తికమైన చంద్రకళ. కుండలి నుండి అగ్ని రూపంలో బయలుదేరింది. శరీరంలో మూలాధార, స్వాదిష్టానములు అగ్నిమండలం, మణిపూర అనాహతములు సూర్యమండలం, విశుద్ధి ఆజ్ఞాచక్రం చంద్రమండలం. గుర్తుంచుకోండి, ఈ మూలాధారము, స్వాదిష్టానము అగ్ని, లెటసే ట్రయాంగిల్ అనుకోండి. మణిపురము, అనాహతము సూర్యుడు, లెటస్ సి సర్కిల్ ఇన్ ఇట్. విశుద్ధి ఆజ్ఞ చంద్రమండలం, లెటస్ సి ఎ స్క్వేర్. సో మన ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్, ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్ సింబల్స్ ఆఫ్ అవర్ కుండలిని జాగరణ. మూలాధారము, స్వాదిష్టానము అగ్నిమండలము, మణిపూరము అనాహతములు సూర్యమండలము, విశుద్ధి ఆజ్ఞాచక్ర పైభాగము చంద్రమండలము. ఇది మనం బట్టి కొట్టేసేయాలి. అగ్నిమండలం నుండి బయలుదేరిన కుండలిని ఒక అగ్నిలా పైకి వెళ్తూ ఒక్కొక్క చక్రం దగ్గర ఉన్న రసాన్ని పానం చేస్తూ వెళ్తుందిట. అది యోగానికి, యాగానికి ఉన్న బంధం. ఇది ఇది లోపల చేస్తే అంతర్యాగం, బయట చేస్తే బహిర్యాగం. క్రమంగా ఈ ఆనందం అనుభవిస్తూ ఒక్కొక్కటి దాటుతూ వెళ్తుంటే సహస్రారం దగ్గరికి అగ్నిరూప కుండలిని వెళ్ళగానే అక్కడ ఉన్న చంద్రబింబం కరిగి ఒక్కసారిగా ధారగా 72,000 నాడుల్లోకి ప్రవహిస్తుంది. అది అమృతపానం అంటే. అసలు ఆ భావన తలుచుకుంటేనే ఎంత ఎక్సైటింగ్ గా ఉంది చూడండి.
ఈ భావన మనకు అర్థమయ్యేట్టు చెప్పారు కాబట్టి మనకి ఖచ్చితంగా వీ హ్యావ్ దట్ గోల్. మనకు ఆ డెస్టినీ ఉంది. మూలాధారం నుంచి మెల్లగా ఒక్కొక్క మజిలీలో మూలాధారము, స్వాదిష్టానము, మణిపురము, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, అక్కడ ఒక్కొక్క చోట అలా కుండలిని లేచి అక్కడ కాస్త రెస్ట్ తీసుకొని ఆ ప్లేస్ లో ఉండే ఆ అమృతాన్ని తాగి బయలుదేరుతుంది. మళ్ళీ ఇంకొక అలా 6 స్టేషన్స్ దాటుతుంది ఆ ట్రైన్. ప్రతి స్టేషన్ లో ఆగి అక్కడ లోకల్స్ తో కలిసి మిక్స్ అయిపోయి వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించి అక్కడ ఉండే స్పెషలైజ్డ్ అమృతం తాగి మళ్ళీ బయలుదేరుతుంది. అలా 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 తాగుతూ 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 పైకి వచ్చేటప్పటికి పైన సహస్రారం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందండి? చంద్రమండల చంద్రమండలం ఉంటుంది. ఆ చంద్రమండలాన్ని తగిలంగానే అక్కడ ఆ చంద్రమండలం నుంచి సోమరసం అని దిగుతుంది, అమృతం దిగుతుంది. ఆ అమృతము అప్పుడు ఈ 72,000 నాడుల్లోకి ప్రవహిస్తే దట్ అమృతం రీప్లేసెస్ యువర్ బ్లడ్. బ్లడ్ ఉంటే బ్లడ్ కి నీరు కావాలి, వాటర్ కావాలి, డైజెషన్ కావాలి, ఎక్స్క్రీషన్ జరగాలి, సెక్స్ కావాలి, ఆనందం కావాలి. అమృతం ఉంటే అవేం అవసరం లేదు. అన్నం అక్కర్లే, నీరు అక్కర్లే, ఏం అక్కర్లే. అందుకని కొంతమంది ఋషులు వాళ్ళు అన్నము నీరు లేకుండా అన్ని సంవత్సరాలు బతికేస్తుంటారు. ఎందుకు బతుకుతున్నారు అంటే 100% వాళ్ళకి బ్లడ్ బ్లడ్ ఉండదు. అంటే విజిబుల్ గా బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ లోపల ఖచ్చితంగా ఈ సోమరసం ఉండి ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా ఉండగలుగుతున్నారు. కాబట్టి ఆ అలా ప్రవహించగానే యోగి పొందే ఆనందం దివ్యమైంది. అది పొందాక మళ్ళీ జీవితంలో పడతాడా? ఒకవేళ ప్రారంధవశాత్తు శరీరంలో ఉన్నా వానికి అక్కడ చేరిపోయిన కుండల్ని ఇంకా స్వేచ్ఛగా కిందకి పైకి తిరుగుతూ ఉంటుంది. ఇంకా దానికి ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది అనమాట. అటువంటి వానికి మూలాధారానికి వస్తుంది, మూలాధారం నుండి పైకి వెళ్తుంది. అప్పుడు ఉండే ఆనందము ఒక్క యోగికే తెలుస్తుంది. అది శంకర భగవత్పాదుల వారికి తెలిసిందట. ఈజ్ ద ఫస్ట్ అండ్ ప్రాక్టికల్ పర్సన్ హూ హ్యాస్ అండర్స్టూడ్ దిస్ వండర్ఫుల్ హ్యాపీనెస్. ఎవరు? శంకరాచార్యులు వారు. ఆయన స్వయంగా శివుడి యొక్క అవతారము. ఇది శరీరం తీసుకొని, మానవ రూపం తీసుకొని ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ఎక్స్పీరియన్స్ చేసి ఒరే నాయన మీరు చేసే యదో పనులన్నీ మానేయండి, ఇది అసలు రియల్ ఎక్స్పీరియన్స్, ధర్మం ఇది, అర్థం ఇది, కామం ఇది, మోక్షం ఇది, ఇది మీరు తెలుసుకోండి, ఈ యోగాన్ని నేర్చుకోండి అని చెప్పడానికి శివుడు స్వయంగా శంకరాచార్యుల వారు లాగా వచ్చారు. కాబట్టి అందుకనే ఆయన సౌందర్య లహరి అంత బాగా రాశారు. ఆ పైన అమ్మవారి అసలు స్థానం. సరే, ఇప్పుడు చంద్రమండలం ఉంది కదా, సహస్రారం, దీనిపైన అమ్మవారి అసలు స్థానం ఉందంట. అబ్బా, మళ్ళీ ఇంకోటి ఏదో కొత్తగా పెట్టారండి. నేను ఇప్పటి వరకు హెడ్డే అల్టిమేట్ అనుకుంటున్నాను. శిరస్సులో సహస్రారం ఉంది అనుకుంటున్నాను. ఇంకా శిరస్సు పైన సహస్రారం, అమ్మవారి అసలు స్థానం ఎక్కడుందండి? మనకి 5 బాడీస్ ఉన్నాయి కదా, 7 బాడీస్ ఉన్నాయి కాబట్టి ఆ సెకండ్ థర్డ్ ఈథరిక్ డబుల్, తర్వాత యాస్ట్రల్, కామమయ శరీరం, సూక్ష్మ శరీరం ఉన్నాయి కాబట్టి అమ్మవారి అక్కడ ఆ ప్లేస్ లో ఉంటుందేమో, చూద్దాం ఏం చెప్తున్నారు. కానీ అక్కడ నుంచి అమ్మవారి అసలు స్థానం కదా, కానీ అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయంట. సో సహస్రాలలో మనం ఏం చూసుకోవాలండి? అమ్మవారి పాదాలు చూసుకోవాలి. అందుకనే మనం పాద నమస్కారం అనేది శ్రీ విద్యలో చాలా ఇంపార్టెంట్. మహానుభావులు, గురువులు ఎవరైనా వస్తే వాళ్ళు కనుక పాద నమస్కారం చేసుకోవడానికి అవకాశం ఇస్తే తల వంచి వంగి హ్యూమిలిటీ చూపించి హంబుల్ గా నమస్కారం చేసుకోవాలి. నాయన నువ్వే శరణు అన్నట్టు. అలాగే మనం టెంపుల్స్ కి వాటికి వెళ్ళినప్పుడు కూడా పాదాలు కనుక అక్కడ ఉంటే మీ ఆజ్ఞా చక్రము కరెక్ట్ గా ఆ పాదాలని తాకాల్సిందే. అలా నమస్కారం చేసుకుంటే గాని మనకి తెలియదు. కానీ అక్కడికి చేరుకోగానే ఆ పాదాలు పట్టుకోవాలి. అప్పుడు ఆ పాదాల నుండి స్రవిస్తున్న అమృతధారలు మొత్తముగా 72,000 నాడుల్లో అనుభూతి లభిస్తుంది. ఇది లభించినప్పుడు మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆదిశంకర్లు సౌందర్య లహరి రాశారన్నారు కదా. చూడండి, సుధాధారా సారై, సౌందర్య లహరి తెలుసు కదా. అందులో అంటే ఈ శ్లోకం ఎప్పుడు రాశారో మనం తెలుసుకోవాలి. సుధాధారా సారై శరణయుగా శరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహాసహ అవాప్య స్వాం భూమిం భుజ భుజగ నిభ మధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి అన్నారు.
సౌందర్యలహరిలో. ఈ కుండలిని శక్తి పైకి వెళ్లి అలా స్రవించి ప్రపంచం సించెంతి 72,000 నాళాలను తడుపుతూ తిరిగి మళ్ళీ మూలాధారం వద్దకు చేరుకుంది. ఇది జాగ్రత్త కుండలిని. తర్వాత మన శంకరాచార్యుల వారి తర్వాత ఆ మనకి పెరియ పెరియ వారు ఉంటారు కదా, శ్రీ భారతీయ తీర్థ స్వామి, వారికి కూడా అటువంటి అనుభూతి ఉందని చెప్తారు. వారు కాకుండా తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారని ఇంకొక ఆయన ఉన్నారు. వీరు అసలు ఎటువంటి గొప్ప సాధకులు అంటే, మీరు విన్నారా ఎవరైనా పేరు? బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు. ఈయన ఎంత కటిక దారిద్ర్యం అనుభవిస్తారు అంటే, బాలా త్రిపుర సుందరి దేవి స్వయంగా వచ్చి, అంటే ఎంత దారిద్ర్యంలో కూడా అమ్మవారి పూజ మానలే ఆయన. బాలా త్రిపుర సుందరి దేవి స్వయంగా వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆయనకి, ఆ దంపతులకి సేవ చేసేది. తెనాలి దగ్గర వారి ఊరు. చివరికి ఆయన శరీరం వదిలినప్పుడు, శరీరాన్ని ఇది కట్టెలన్నీ పెట్టి కాలుస్తారు కదా, కాల్చినప్పుడు ఆ మంటల్లో బాలా త్రిపుర సుందరి దేవి కనపడింది. ఆ రోజు అప్పట్లో పేపర్స్ లో కూడా ఫోటో వచ్చింది, నేను షేర్ చేస్తాను. నేను అంత గొప్ప సాధకుడు ఆయన. ఎవరండి? మహానుభావ బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు. ఒక పెద్ద యోగితో మాట్లాడుతూ, ప్రతి వారు కూడా శ్రీచక్రంలో కొన్ని ఆవరణలే దాటారు, కానీ బిందువు దాకా ఎంతమంది వెళ్ళారో అని అడిగారట. ఆయన అప్పుడు, ఈయన స్వామీజీ, భారతీ తీర్థ స్వామీజీ, నడిచే దేవుడు ఆయన పేరు చెప్తారట ఆయన. సో బిందువు అనగా సహస్రారం, మిగిలిన ఆవరణలు దాటడం కూడా మహా కష్టం. ఒకవేళ ఆ ఆవరణలో ఏది దాటినా ప్రజ్ఞ పైకి వెళ్తూ ఉంటుంది. ఒక చక్రం వద్దకు వెళ్ళి వచ్చేటప్పటికి ఇతర లోకాల జ్ఞానం, భవిష్యత్ జ్ఞానం వస్తుంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనము ఒక చక్రం దాటింది అనగానే మనకేమవుతుంది? ఇతర లోకాల జ్ఞానము, భవిష్యత్ జ్ఞానం వచ్చేస్తుంది. చాలా మందికి, నాకు ఇతర లోకాల జ్ఞానం, భవిష్యత్ జ్ఞానం వచ్చేసిందండి, నాకు భగవంతుడు కనబడుతున్నాడండి అని ఒక రకమైన గ్లామర్ కి లోనే ఆగిపోతారు సాధనలో. కానీ దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది సాధన. యూ హ్యావ్ టు గ్రో మోర్. ఇంకా ఇంకా తెలుసుకోవాలి. అనంతమైన జ్ఞానం. ఇప్పుడు అమ్మవారి గురించి తెలుసుకుంటున్నాం కదా, ఎంత అనంతమైనది. కేవలం మనకి ఇతర లోకాల్లో ఉండే జ్ఞానము, భవిష్యత్ జ్ఞానం తెలిస్తే సరిపోదు కదా. అమ్మవారి యొక్క స్వరూపం మొత్తం తెలియాలి అంటే అన్ని మొత్తం కుండలిని జరగాలి. కాబట్టి ఇక్కడ ఏంటి, మణిపూరం దాటితే ఒక ఆ, వారిని చూస్తే అందరు కాళ్ళ మీద పడతారు. ఇలాంటి దేవతా ప్రజ్ఞలు ఒక్కొక్క చక్రం దాటితే వస్తాయి. మణిపూరం దాటితే ఒక స్థితి ఉంటుంది, అనాహతం దాటితే ఇంకొక రకంగా ఉంటుంది. కొందరు యోగులకి అసలు షట్చక్రాల గురించి కూడా తెలియదు, కానీ వాళ్ళు అఖండమైన భక్తి, అఖండమైన మంత్ర జపం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆ ఇది జరుగుతుంది. వాళ్ళ ఆ దివ్యానుభూతిని పొందుతూ ఈ ప్రపంచంలో తిరిగిన వాళ్ళు నేటి కాలంలో ఎవరైనా ఉన్నారా అని ఎవరో ఒక యోగి ఈయన స్వామీజీని అడిగారట, బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారితో. అప్పుడు ఆయన అన్నారట, ఎప్పుడో చరిత్రలో ఉండవచ్చు కానీ సమకాలంలో ఉన్నారా, ఈ భూమిపై బ్రతికి బిందువు దాకా వెళ్ళిన వారు ఉన్నారా అని అడిగితే, ఉన్నారు అని చెప్తూ, ఉన్నారు, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అని చెప్తారు. నడిచే దేవుడు ఆయన గురించి చెప్తారు. ఆయనట బిందువు దాకా వెళ్ళొచ్చారట. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం చూసారా, ఆయన శరీరంలో ఆయన చూస్తే మనం అది చూడాలి. ఇక్కడి నుంచి పెరియవా అని చెప్పేసి ఆయన చెప్పిన భక్తులు, సమాధానాలు అవన్నీ చెప్పుకుంటాం. ఈసారి కనుక మనం ఆయన చూస్తే, వాట్ వీ హ్యావ్ టు సీ, ఆయనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలిని పైకి కిందకి జరుగుతూ ఉంటుంది. ఆయన సహస్రారంలో ఆయన అమృత సిద్ధి పొందినారు. మూలాధార స్థితిలో ఉన్న కుండల్ని జాగ్రత్తగా ఆయన పైకి లేపుకొని సహస్రారంలోకి తీసుకెళ్లారు. సహస్రారంలో ఉన్న చంద్రుడి దగ్గర ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి అమృత పానం చేశారు. ఆ శరీరంలో ఉండే అమృత పానము మొత్తం 72,000 నాడుల్లోకి వెళ్ళింది. అలాంటి శరీరం కలిగిన వాళ్ళు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అని చెప్పారు. సో ఈసారి మనము చంద్రశేఖర సరస్వతి వారిని చూసినప్పుడు కళ్ళు మూసుకొని దండం పెట్టుకోకుండా, సో దిస్ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ డన్ ది, హూ హ్యాస్ సీన్ ది 100% రిజల్ట్స్ ఆఫ్ కుండలిని శక్తి అని గనక మనం చూడగలిగితే, దెన్ దట్ ఆ ఫోటో మీకు వర్కౌట్ అవుతుంది.
చంద్రశేఖర సరస్వతి స్వామి వారు నమస్కారం అండి అనంటే కాదు. ఆ చంద్రశేఖర సరస్వతి కుండలిని యొక్క స్వరూపము, అమ్మవారి యొక్క స్వరూపము, ఆయనలో ఉండే ప్రతి నాడి అమ్మవారితో మిక్సప్ అయిపోయింది. ఇంకొక 9 minutes ఉంది. ఇదే మనకి ఎక్కువ అయిపోతుంది, పర్వాలేదు. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం దిస్ రాబోయే 4-5 ఎపిసోడ్స్ ఒక ఎపిక్ లాగా తీసుకెళ్తున్నాం. మనం ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా మనం ఇమాజినేషన్ లో గాని సాధనలో గాని మనం ఒక అద్భుతమైన కుండలిని తంత్రము అనేది ఎలా ప్రాక్టికల్ గా ఉంటుందో అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్ గా చూపిస్తున్నారు. సో ఈసారి మీరు పెరియవారిని కానీ ఆ నడిచే దేవుడు అన్న ఆయన్ని చూసినప్పుడు ఏం చూడండి, ఆయన మూలాధార చక్రంలో ఉండే ఆ కుండలిని శక్తి అలా పైకి వెళ్ళి సహస్రారంలోకి వెళ్ళి అక్కడ చంద్ర దర్శనం పొంది అక్కడ నుంచి ఆయన అమృతం తీసుకొని అక్కడ ఉన్న అమ్మవారి యొక్క పాదాలని స్పృశించారు. ఆయనే అమ్మవారి యొక్క ఒరిజినల్ పాదాలను స్పృశించి అక్కడ ఉన్న చంద్రమండలాన్ని యాక్టివేట్ చేసుకొని అక్కడి నుంచి అమృతాన్ని దించుకొని ఆయన శరీరంలో ఉండే 72,000 నాడుల్లో మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా, దే హ్యావ్ అమృతం ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్లడ్. ఆయన శరీరంలో అమృతం అలా ప్రవహిస్తూ ఉన్నది. అందుకని ఆయన ఆ నడిచే దేవుడు అన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన నడిచే వెళ్ళారు. ఎంతో మందికి ఆయన దర్శనం ఇచ్చారు. ఎంతో మందికి ఆయన ఒక మార్గదర్శనం చేశారు. అయితే ఆయన ఎప్పుడు మిరకిల్స్ చూపించలేదు, ఏం చేయలేదు. ఆయన సాధన చేసుకోండి, మీరు పైకి రండి, మీరు అమ్మవారి కృపకి ఇదవ్వండి అని చెప్పి ఆయన ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు. ఆయన్ని తలుసుకొని నమస్కారం చేసుకుంటాము. అప్పుడు ఆ సిద్ధ పురుషుడు తన స్థితి చెప్పమని అడిగినప్పుడు ఒక సిద్ధ పురుషుడు వెళ్ళి రాఘవ నారాయణ శాస్త్రి గారిని అడిగాట. ఆయన చెప్పారట, మీరైతే బహిర్దశారం అంతర్దశారం దాటి ఉంటారు అని చెప్పారట. అది పెద్ద మనకి మన స్థితి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ స్థితి వారు కూడా చాలా అరుదుగా ఉంటారు. అది చెప్పగలగాలంటే మళ్ళీ అంత స్థితి ఉన్నవారే చెప్పాలి. అలాంటిది రాఘవ నారాయణ శాస్త్రి గారే చెప్పగలరు. ఈయన ఫోటో నేను తర్వాత షేర్ చేస్తాను. మహానుభావులు రోజుకి 27 సార్లు లలితా సహస్రనామ స్తోత్రం చదివి ఆయన లైఫ్ స్టైల్ చెప్తున్నారు చూడండి. రోజుకి 27 సార్లు లలితా సహస్రనామ స్తోత్రం చదివి దుర్భర దారిద్ర్యంలో ఉన్నప్పుడు కేవలం నీరు మాత్రమే అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉండే కొద్ది రోజులకి అమ్మవారు కనికరించి సాక్షాత్కరించి నాయన జోళి పట్టుకురా, నేనే నీకు వడ్డిస్తానన్నదట. అంత గొప్ప సాధన అన్నమాట. అటువంటి సాధకులని మనము ఐడలైజ్ చేసుకోవాలి. అటువంటి సాధనని మనం తెలుసుకోవాలి. అటువంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. అమ్మవారు ఏం చేసింది, చూసింది వీడు ఏంట్రా బాబు, వీడికి ఎన్నిసార్లు వీడికి ఏం చెప్పినా వీడు వినట్లేదు, నన్ను ఇంత పూజిస్తున్నాడు అని చాలా సంవత్సరాలు చూసి ఇక లాభం లేదని వచ్చేసి వాళ్ళ ఇంట్లో చేరిపోతుంది. చేరి ఆవిడే స్వయంగా వంట వడ్డించి ఆయనకి వడ్డిస్తుందిట. అంతగా అనుగ్రహించింది లలిత అమ్మవారు. అలా లలితా సహస్రనామాన్ని సిద్ధింపజేసుకున్న యోగులైన రాఘవ నారాయణ శాస్త్రి గారు పూర్ణ స్థితిని పొందిన వారే ఇలాంటి భావాలు చెప్పగలరు. సో తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ఆయన చెప్పడం వల్ల మనకి ఈరోజు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అసలైన కుండలిని ప్రజ్ఞ గురించి మనకు అర్థమైందని గుర్తుంచుకోండి. ఎవరు గుర్తుపట్టగలరు? యోగే గుర్తుపట్టగలడు. మనం గుర్తుపట్టగలమా? మనం ఇప్పుడు సిటీకి వెళ్ళాము, చెన్నైకు హైదరాబాద్ అని ఒక సిటీకి వెళ్ళాము, ఒక పెద్ద మాల్ కి వెళ్ళాము. ఆ మాల్ కి అక్కడ నోబుల్ లారెట్ సైంటిస్ట్ ఎవరో షాపింగ్ కి వచ్చాడు. ఆయన్ని ఎవరు గుర్తుపట్టగలరు? సైంటిస్ట్లే గుర్తుపట్టగలరు. మనం గుర్తుపట్టలేం కదా. మనం మహా అయితే ఏం గుర్తుపట్టగలం? ఒక సినిమా యాక్టర్నో, లేకపోతే ఒక స్వామీజీనో, లేకపోతే ఇంకొక బిజినెస్ మ్యాన్ నో గుర్తుపెట్టగలం. కానీ సైంటిస్టే గుర్తుపట్టాలి. అటువంటి హయ్యర్ లెవెల్ క్లాస్ అనమాట యోగులు. అందుకనే లైక్ అట్రాక్ట్స్ లైక్. చాలా మంది యోగుల దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వెళ్తుంటారు, ఎక్కడెక్కడి నుంచో యోగులు ఎత్తుకుంటూ వెళ్తుంటారు. అది ఒక మ్యాగ్నెటిక్ ఇంపల్స్. ఆ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ వాళ్ళని ఒక చోటికి చేరుస్తూ ఉంటుంది. అటువంటి మ్యాగ్నెటిక్ ఇంపల్స్ ఉన్న తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి
కుండల్ని సాధన పొందిన అత్యద్భుతమైన వ్యక్తి ఈ మధ్య కాలంలో అని ఆయన వర్ణించారు. కాబట్టి మనము కుండలిని సాధన గురించి, లలితా సహస్రనామంలో ఉండే కుండలిని సాధన గురించి మనం చర్చించుకున్నప్పుడు ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని తలుచుకోవడం మనందరి అదృష్టము. కాబట్టి ఆయన్ని తలుచుకొని మనం ముందుకెళ్తాం. తర్వాత 91 కుల సంకేత పాలిని శ్రీ కుల సంకేత పాలిన్యై నమః. సరే, ఈ కుల సంకేతాలు మనం తెలియాలి. సంకేతాలు అంటే సింబల్స్. ఏ చక్రానికి ఎవరు అధిదేవత, ఎన్ని దళాలు ఉన్నాయి, ఏ అక్షరాలు న్యాసం చేయాలి, ఎలా భావన చేయాలి అనేది ఇవి సంకేతాలు. మనకి తెలుసు కదా, మనకి కొంత మటుకు తెలుసు. మనకి మూలాధారంలో ఉండే ఆ కమలం 4 పెటల్స్ ఉంటాయి, తర్వాత 6 పెటల్స్ ఉంటాయి, తర్వాత 10 పెటల్స్ ఉంటాయి, ఆ తర్వాత 12 పెటల్స్ ఉంటాయి. విశుద్ధి చక్రంలో ఉండే ఆ కమలానికి 16 పెటల్స్ ఉంటాయి. ఆజ్ఞా చక్రంలో ఉండే ఆ కమలానికి 2 పెటల్సే ఉంటాయి. సహస్రారంలో 1000 పెటళ్ళు లోటస్ ఉంటాయి. కానీ ఆ పెటల్స్ మీద అక్షరాలు కూడా ఉన్నాయి. ఆ పెటల్స్ ఆనుకొని దేవతా శక్తులు కూడా ఉన్నాయి. సో కుండలిని జాగరణ అంటే అంత ఈజీ కాదు. ఆ పెటల్స్ విచ్చుకోవాలి, ఆ అక్షరాలు మనకు కనపడాలి, అక్కడున్న దేవీ దేవతలు మనకి తెలియాలి, వాళ్ళ యొక్క ఫంక్షన్స్, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ మనకి తెలియాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళు చేసే పనులేంటో మనకు తెలియాలి, వాళ్ళు చేసే పనులు వాళ్ళకి హెల్ప్ చేయగలమా, వాళ్ళు మనకి హెల్ప్ చేయగలరా, ఇది తెలుసుకోవాలి. దెన్ వీ విల్ గో టు సెకండ్ స్టేషన్. మూలాధారంలో ఉన్న ఈ విషయాలు తెలుసుకుంటే కానీ మీరు స్వాధిష్టానానికి చేరుకోలేరు. కానీ మనము ధ్యానంలో మనం ఇది మాత్రం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది చేసుకోవడం అట్లీస్ట్ మనం చేసుకుంటూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తారు. ఈ మాత్రం మనకి తెలిసింది కాబట్టి మనం అది చేసుకుంటున్నాం కాబట్టి తెలిసింది అని అర్థం చేసుకోండి. కానీ ఈ సాధన గనక గురువు యొక్క కృప ద్వారానే జరగాలి. కుండల్ని అంటే దానిని జాగ్రత్తగా జాగృత పరిచే పద్ధతి అని తెలియాలి. కేవలం గురు శిక్షణలో జరగాలి. అలా వెళ్తున్నప్పుడు ఆ సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాలు తెలుసుకుంటూ జాగ్రత్తగా అంచెలంచెలుగా వెళ్తుండాలి. ఈ అంచెలంచెల్లో ఉండే సంకేతాలు తెలుసుకోవాలి. ఏంటి, ఏ చక్రం ఏ రంగులో ఉంటుంది, దానికి ఎన్ని దళాలు, ఎన్ని అక్షరాలు, ఎలా భావన చేయాలి, ఇవన్నీ గురు శిక్షణలో తెలుసుకోవాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడే మనకి కుల సంకేత పాలిని అనే శ్లోకము అనే మంత్రం అర్థమవుతుంది. అది అర్థం చేసుకోండి. మాధురి గారు, మీకు రిమైనింగ్ మినిట్స్ తెలుస్తుందా? ఇంకా 2 minutes 24 minutes ఉంది, 24 seconds. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో అందుకని మనము 92 కులాంగన అంటే ప్రాబబ్లీ నౌ ఇట్ ఈస్ 12:57, 1 o'clock క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడికి మనం 91 అయిపోయింది. కాబట్టి శుభకామన చెప్పుకుందాము. ఇది నాకు కావాలంటే కాసేపు డిస్కస్ చేసుకుందాము. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షస్తు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः సర్వే భవంతు సుఖినः సర్వే సంతు నిరామయాः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः నిర్ధనా సదనా సంతు జీవంతు శరదాం సుతం శ్రద్ధా మేధాం యశ ప్రజ్ఞ విద్యాం పుష్టిం శ్రీయం బలం తేజ ఆయుష్యం ఆరోగ్యం దేహిమే అవ్యవహన. అందరికీ అన్ని రావాలి, శ్రద్ధ రావాలి, ఆయుష్ రావాలి, బలం రావాలి, తేజస్సు రావాలి. వాళ్ళందరికీ గురువు యొక్క ఆశీర్వాదం రావాలి, అమ్మవారి యొక్క ఆశీర్వాదం రావాలి. ఎందుకంటే ఓం శాంతి 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 శాంతి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ స్వార్థమా పరమార్థంగమయ అవ్యవస్థామా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి 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 శాంతి. జై గురుదేవ్. సో ఈరోజు చాలా ఇంటెన్స్ గా అనిపించింది. మీకు క్లారిటీ అర్థమవుతుంది కదా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం యూ కెన్ స్టాప్ మీ. మళ్ళీ ఒకసారి అది రికార్డింగ్ వినాలండి, చాలా బాగుంది. అందులో డీప్ గా లీనమైన ఫీలింగ్ వచ్చింది. వినాలమ్మా. నాకే అర్థం కావట్లేదు. నేను ఏం చెప్తున్నానో ఒక స్టేజ్ లో నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం చక్ర సాధన 21 చక్ర సాధన చేసినప్పుడు మనకి ఏ చక్రంలో కావాలంటే ఆ చక్రంలో ధ్యానం చేయొచ్చా? అది అంటే 21
చేసినప్పుడు ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలమ్మా. మూలాధారం నుంచి మనం ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళి మళ్ళీ ఆజ్ఞాచక్రం నుంచి మళ్ళీ స్వాధిష్టానం దాకా వచ్చి మళ్ళీ పైకి లేచి మళ్ళీ ఈ 21 దాని ప్రకారం వెళ్తూ ఉండాలి. అదొక ప్రొసీజర్.